ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ఈ రాత్రికాల సమయంలో మన సహోదరుడు చంద్రయ్య మరి ఈ లోకం విడిచిపెట్టి కొద్ది దినములే, ఒక నెల రోజులు కూడా కుడి ఎడంగా అవి అవినట్టుగా ఉండే కాబట్టి ఆ కుటుంబం క్షేమం కొరకు, ఆ యొక్క రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ అనుభవం క్రీస్తు యేసును బట్టి ఈ లోకం విడిచిపెట్టినటువంటి మరి ఆ సహోదరుడి యొక్క కుటుంబం కొరకే కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అందరూ గుర్తుపెట్టుకోండి, మనకున్న రెండో బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే ఎవరైనా పని చేస్తే అదే చూస్తాం. గొంతు దించుకుని వాక్యం చెప్పేవాళ్ళకి కానీ పాటలు పాడేవాళ్ళకి మనం చూడం. అది మనకున్న అలవాట్లు అలాంటి, అవన్నీ పోవాలి. కాబట్టి చాలా ప్రాముఖ్యమైన అలవాట్లు అవి, తొందరగా పోవు. కాబట్టి పోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చూసినట్లయితే బైబిల్లో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 21వ వచనము. యోహాను సువార్త 5వ అధ్యాయము 21వ వచనం. చాలా. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టే తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించును, అలాగే కుమారుడును తనకిష్టం వచ్చిన వారిని బ్రతికించు. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, సహజంగా అందరూ గమనించే మాట ఏంటి చెప్పండి? అందరికి ఆలోచన ఏంటంటే, చనిపోయిన వారి గురించి, ఈ లోకం విడిచిపెట్టిన వారి గురించి ఎక్కువ ఆలోచన చేస్తారు. ఏమైనా చేస్తారంటే, సహజంగా మన ఇంట్లో ఎవరైనా ఈ లోకం విడిచిపెడితే, అయ్యో మా తండ్రి, అయ్యో నా భర్త, అయ్యో నా పిల్లలు, సహజంగా నా ఇంటి వారు, అయ్యో నా భార్యను ఈ లోకం విడిచిపెట్టిందని చాలా మంది బాధపడే వాళ్ళు ఉంటారు. సహజంగా సంతోషించే వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉంటారు. ఎందుకంటారు? రోజు గయ్యాలైన భార్య ఉందనుకోండి, గయ్యాలైన భార్య ఉండి రోజు కొట్లాడుతుంది అనుకోండి, చచ్చిపోతే ఏమంటారు? బయటికి ఏడ్చినా లోపల దరిద్రం పోయింది అనుకుంటాడు. అవునా? బాగా తాగొచ్చి తిరిగొచ్చి ఇష్టం వచ్చిన కొట్టే భర్త ఉండను, వస్తున్నాక మీ దగ్గరకు వస్తున్నా, ఇంకా మీరు తలకాయ ఊపుతున్నారు, సిస్టర్స్ గురించి చెబుతున్నారు, బ్రదర్స్ గురించి చెప్పలేదు, చెబుతున్నా. కానీ తాగి వచ్చే భర్త ఇంటికి వచ్చాడు అనుకోండి, రోజు హఠాత్తుగా ఆయన తాగి హార్ట్ స్ట్రోక్ వచ్చి లివర్ ప్రాబ్లం వచ్చి చనిపోయాడు అనుకోండి, బయటికి ఏడ్చినా లోపల ఏమనుకుంటారు? పోయాడు, ఒక రోజు ఏడ్చి వదిలేస్తే సరిపోయింది, రోజు ఏడుతున్నాం కదా అనుకుంటాం. సహజంగా ఒక కోణంలో బాధించే మనిషి చనిపోతే ఎలా అనుకుంటాం, కానీ ప్రేమ కలిగిన మనిషి చనిపోతే ఆలోచన చేస్తాం, అయ్యో నా ఇలాంటి ప్రేమను కనపరిచాడు కదా, ఇలాంటి ప్రేమను నాకు తెలియపరుస్తూ వచ్చాడు కదా, ఇలాంటి ప్రేమను నాకు ఇస్తూ వచ్చాడు కదా. దయచేసి కుర్చీల్లో యవనస్తులు ఎవరైనా ఉంటే ముందరకు వచ్చి కూర్చోండి. కుర్చీలు పెద్దవారికి ఉంది, లేదంటే ఈ కుర్చీలు కూడా తీసాను. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, అయ్యో ఫలానా వ్యక్తి ఇలా కదా, చనిపోయాడు కదా. అక్క ఉండండి, మీరు కింద కూర్చోగలుగుతారా? కూర్చోగలుగుతా, కుర్చీ వేసుకోండి. కాబట్టి చాలా మంది ఆలోచన ఏంటంటే, అయ్యో ఇంత మంచివాడు చనిపోయాడే, నా బాధల్లో, నా కష్టాల్లో, నా శ్రమల్లో, నా నిందల్లో, నా అవమానాల్లో నేను ముందరకు రండి, ఎటువంటి పరిస్థితుల్లో ఉండా, ఎటువంటి సిచ్యువేషన్లో ఉండా, ఎలాంటి పరిస్థితుల్లో నేనుండా నన్ను ఆదరించగలడు. నాకు కష్టం వచ్చిందంటే ఆదరించేవాడు ఉన్నాడు, నాకు దుఃఖం వచ్చిందంటే ఆదరించేవాడు, నాకు బాధ వచ్చిందంటే ఆదరించేవాడు, నేను ఇబ్బందుల్లో ఉంటే ఆదరించేవాడు, నేను దుఃఖంలో ఉన్నప్పుడు ఓదార్చేవాడు. ఇలాంటి వ్యక్తి చనిపోయినప్పుడు ఏమంటారు? అయ్యో చాలా మంచోడు, అయ్యా చాలా మంచోడు, నన్ను ఎంత ఆదరించేవాడంటే, నన్ను ఎంతగా ఆదుకునేవాడంటే, నన్ను ఎంతగా ప్రేమించేవాడంటే చెప్పలేమయ్యా, అంత గొప్ప ప్రేమ. కానీ దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే, రండి బ్రదర్స్ ఇటు వచ్చేసిండి అన్న, వాళ్ళు కొద్దిగా ఇటు వేసుకోండి చేసి, సిస్టర్స్ కొద్దిగా దయచేసి రండి, ముందుకు రండి. ఇది కూడా తీసాను. కాబట్టి దేవుని వాక్యం చూసినట్టయితే చాలా, ఒక చెడిపోయిన వ్యక్తి, లోకంలో బాధించే వ్యక్తి చనిపోతేనేమో పోయిందిరా దరిద్రం పోయింది అనుకుంటాం. కానీ ఒక మంచి వ్యక్తి, ప్రేమించే వ్యక్తి, ఆదరించే వ్యక్తి చనిపోతే ఏమనుకుంటాం? అయ్యో ఎంత మంచివాడు చనిపోయాడురా, నాకు బాధ ఉంటే నేను వెళ్తే ఆదరించేవాడు, దేవుని మాటలు చెప్పేవాడు, దేవుని గురించి ప్రార్థించేవాడు, లేకపోతే దేవుని గురించి తెలియపరిచేవాడు, చనిపోయాడు అని బాధ ఉంటుంది. అని ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ లోకంలో ఇద్దరు జీవిస్తున్నారు. ఎవరు జీవిస్తున్నారండి? ఇద్దరు. చెడ్డవాళ్ళు ఈ లోకంలో జీవిస్తున్నారు, మంచివారు జీవిస్తున్నారు. అదే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది 10-11 వచనాల్లో, నీతిమంతుడుగానే ఉండేము,
పరిశుద్ధుని పరిశుద్ధునిగానే ఉండేము, అనీతిమంతునిగానే ఉండేము. వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉందంటాడు. అయితే ఈరోజు గమనించాల్సిన కోణం ఏంటంటే, ప్రతి మనిషికి ఆయన బహుమానం ఇవ్వటానికి సిద్ధంగా ఉంటాడు. ఏం చేస్తున్నాడండి? సౌండ్ పెంచున్నాను. ప్రతి మనిషికి బహుమానం ఇవ్వటానికి సిద్ధంగా ఉంటాడు. వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం ఉందన్నాడు. అయితే ఇక్కడ ఇంకో మాట ఉంది. యోహాను సువార్త 5వ అధ్యాయం 21వ వచనం చూడగా, తండ్రి ఎలాగో మృతులను లేపెనో అలాగే కుమారుడు తనకిష్టం వచ్చిన వారిని, అంటే అర్థం చూడండి, తనకిష్టం వచ్చిన వారిని బ్రతికిస్తాడు. ఇక్కడ సహజంగా ఒక మాట, ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి వర్తమానం ఉంటుంది. ఒక మాట చెప్పండి, మనకిష్టమైన వారంటే ఎవరుంటారు? ఒక తల్లికి 2 కుమారులు ఉంటారు అనుకోండి. వారిలో ఇష్టమైన వారు ఎవరు? 2 ఉంటారు ఇష్టంగా? అబద్ధం చెబుతున్నారు. ఇద్దరు ఇష్టంగా ఉండదు. చూడండి, మన వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకు భార్యకి 2 కుమారులు ఉంటారు, కవలలే. ఎంతమందిని ప్రేమించింది? 2లో ఒక్కనే ప్రేమించింది. అంటే ఇక్కడ అర్థం ఏంటండి? చూడండి, ఒక ఇంట్లో 2 కుమారులు ఉంటే 2 కుమార్తెలు ఉండా, ఒకరి మీదే ప్రేమ ఉంటుంది, ఒకరి మీద తక్కువ ఉంటుంది. అవునా కదండి? ఒకరి మీద ఉంటుంది, ఒకరి మీద తక్కువ ఉంటుంది. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, ప్రతి మనిషి తన జీవితంలో, ప్రతి మనిషి తన హృదయంలో, ప్రతి మనిషి కూడా తనకిష్టమైన వాడిని ప్రేమిస్తాడు. ఎవరిని ప్రేమిస్తాడండి? తనకిష్టమైన వాడిని. తనకిష్టమైన వారినే ప్రేమిస్తాడు, తనకి ఇష్టం లేని వారిని ప్రేమించరు. ఇష్టము యాకోబు అంటే ఇష్టం కాబట్టేగా ఆశీర్వాదాలు రావడం కొరకు ప్రేమించి తండ్రి దగ్గర పంపించింది తల్లి. ఏశావును పంపించిందా? లేదు. కానీ ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, రండి కూర్చో. కానీ మన జీవితాల్లో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనమందరం ఎవరిని ప్రేమిస్తాం చెప్పండి? ఇప్పుడు చెప్పండి, మనమందరం ఎవరిని ప్రేమిస్తాం? చెప్పాలి. మనకిష్టం వచ్చిన వారిని ప్రేమిస్తాం. కానీ దేవుని దృష్టి వేరు. మనం ఏమనుకుంటాం? ఒక అతను చూసి అబ్బా ఇతడు సేవ చేయాలని అనుకుంటాం. వాడు చేయని తప్పు అంటూ ఉండదు. ఈ సేవ చేయాలి, నా ఇంట్లో ఈ కుమారుడు సేవ చేయాలనుకుంటాం. వాడికి ఉండే అలవాటు అంటూ ఉండదు. లోకంలో ఎన్ని అలవాట్లు ఉండాలి అన్నీ ఉంటాయి, కానీ వాడు సేవ చేయాలని మనం కోరుకుంటాం. కానీ దేవుడు కోరుకోడు. కానీ ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, మనకిష్టమైన వారికి మనం ఏం చేస్తాం? ఏదైనా పెడతాం. ఇష్టం లేని కొడుకు వస్తే అరే ఇదే ఉందరూ తినరా అంటాం. ఇష్టం ఉండే కొడుకు కుమారుడు వస్తే ఎక్కడ దాచిపెట్టామో అది కూడా తీసుకొచ్చి పెడతాం. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, కుమారుడికి ఇష్టమైన వాడు. సో మనకిష్టమైన వారు ఎవరంటే, మన మాట విని, మనం చెప్పింది విని, మన ఇష్ట ప్రకారం నడుస్తూ మంచి పనులు చేసేవాడు అంటే మనకి ఇష్టం ఉండేది. ఒక తాగుబోతో, తిరిగిపోతో, వ్యభిచారు, లోకంలో పాపంలో చెడిపోయేవాడిని చూస్తే మనకి ఇష్టం ఉండిద్దా? చెప్పండి, ఇష్టం ఉండిద్దా? ఎవరికి ఇష్టం ఉండదు. ఉంటుందా? ఎవరికి ఇష్టం ఉండదు. కానీ ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, మనకిష్టమైన వారు నీతిమంతులుగా, పరిశుద్ధులుగా ఉన్నట్టుగా మంచి పనులు చేస్తూ నీతి కార్యాలు చేసేవారు మనకిష్టం. మనకిష్టమైన ఎలాంటి వారండి? మంచి పనులు చేసేవాడు అంటేనే మనకిష్టం. మరి యేసు ప్రభు వారికి ఎవరు ఇష్టము? కొన్ని విషయాలు చూడక మునుపు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు. ఈ సమయంలో ప్రభా కొన్ని మాటల వాక్యం ధ్యానించబోతున్న సహాయం చేయండి. దాసుడు కన్ను యజమానుడి వైపు చూస్తున్నట్టు, దాసురాలు కన్ను యజమానుల వైపు చూస్తున్నట్టు మా కన్నుని మీ వైపు వీక్షిస్తున్న మీరే సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన నీకున్న దయచొప్పున దయతను జ్ఞాపకం చేసుకుని నాతో మాతో మీరు మాట్లాడండి. వాక్య వెలుగులో మమ్మల్ని సరిదిద్దమని ప్రార్థన చేస్తూ ప్రభా, ఈ వర్తమానం ద్వారా మరి కొందరైనా రక్షించబడినట్టు సాయించండి. వర్తమానం ద్వారా కొందరిలోనే లోతైన కార్యం దయచేయండి. మీకు ఇష్టమైన వారు అని మీరు మాట్లాడుతున్నారు ప్రభా. మీకు ఇష్టమైన వారు ఎవరో కూడా కొన్ని విషయాలు చూస్తాను సాయించండి. వాక్య వెలుగులో మమ్మల్ని నడిపించండి. ఇక్కడ ఉన్నవారు ఎవరో కూడా ఖాళీ వెళ్ళిపోకుండా, నామకార్థ క్రైస్తవత్వం కానీ, రక్షణ లేని వారు కానీ తండ్రి అన్యజనాంగంగా ఉంటే రక్షణ అనుభవంలోకి మీరు నడిపించి మహిమ పొందమని దేవా, ఈ యొక్క కూడికంతట్లో మీరు శిరస్సుగా ఉండి అధికారిని మహిమ పొందమని, ఈ కూడికని దీవించమని, నేను ఖాళీ చేయబడిన వాడిని ఒప్పుకుంటున్నా, నిష్ప్రయోజకమైన వాడిని ఒప్పుకుంటున్నా, ఎందుకు పనికిరాని వాడిని ఒప్పుకుంటున్నా ప్రభా. నా వల్ల ఏమి జరగదని ఒప్పుకుంటున్నా. నా సొంత మాటల ఆలోచనలు కొట్టివేసి మీరేం మాట్లాడాలనుకున్నారు, ఇక్కడ ఉన్న హృదయాలకి ఏది బయలుపరచాలని ఇష్టపడుతున్నారు, ఏ మనుషులకి ఏది అవసరమో పరలోకం నుండి మీరు అనుగ్రహించి మహిమ పొంది, దాసుడి కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్టు, దాసుల కన్నా యజమానురాల వైపు చూస్తున్నట్టు మా కన్నుని మీ వైపు వీక్షిస్తున్నాగా తండ్రి, నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచొప్పున దయతను జ్ఞాపకం చేసుకుని మీరు మాత్రమే మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్లయితే కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి ఇష్టమైనటువంటి వారు ఎవరికండి? దేవునికి ఇష్టమైనటువంటి వారు
సహజంగా మనకి ఇష్టమైన వారు ఎవరు చెప్పండి, త్వరగా కొన్ని విషయాలు చెప్పండి మీరు. మనకి ఇష్టమైన వారు ఎవరు? పిల్లలేనాక, పిల్లలు కాకుండా మనకు కుక్కలు నక్కలు ఇష్టం ఉంటాయా? మన పిల్లలే మనకి ఇష్టం, కానీ ఆ పిల్లలే ఎలాంటి వాళ్ళు అంటే ఇష్టం? మాట వినేవారు. ఇంకా ఇంకెవరంటే ఇష్టం? మన పిల్లలంటేనే మనకి ఇష్టం. ఇంకెవరంటే ఇష్టం? మరి ఒకటి మాట వినేవారంటే ఇష్టం. ఇంకా చెప్పండి, ఇంకెవరంటే ఇష్టం? మంచి పనులు చేసేవాళ్ళంటే ఇష్టం. ఇంకెవరంటే ఇష్టం? మంచిగా కాలేజీకి స్కూల్కి వెళ్ళేవాడంటే ఇష్టం. ఇంకెవరంటే ఇష్టం? అక్క బాగా చదివేవాళ్ళంటే ఇష్టం, మంచి అలవాట్లు. ఇంకెవరంటే ఇష్టం మనకి? చెప్పండి, ఇంకెవరు ఉంటారు? సో ఇది మన జీవితం. మనం చూసేది ఏంటంటే, మనం ఇష్టపడేది ఏంటంటే, మనకి ఇష్టమైన వారు ఎవరంటే మంచి మాట వింటూ, మంచిగా చదువుకుంటూ, మంచిగా కాలేజీకి వెళ్తూ, మనం చెప్పింది వింటూ, మన మాటకి విరోధం ఉండకోకుండా, మన మాట మీద తిరగబడకోకుండా, మనల్ని కొట్టకోకుండా, సో మనం చెప్పిన మాట ప్రకారం చక్కగా నీతిగా జాగ్రత్తగా భయభక్తులు కలిగి చదువుకుంటూ మన మాట వినేటటువంటి వారంటే మనకి ఇష్టం. అంతే కదండి, ఇలాంటి వారంటేనే మనకి ఇష్టం. కానీ ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, మనకిష్టమైన వారు వేరు, యేసు ప్రభుకి ఇష్టమైన వారు వేరు. మనకిష్టమైన వాడు మంచోడు అంటే మనకిష్టం. మరి యేసు ప్రభుకి ఎవరిష్టం? రండి, ఎందుకంటే వాళ్ళని ప్రభు బ్రతికించడానికి ఇష్టపడుతున్నాడు. యేసు ప్రభుకి ఎవరిష్టము అని అంటే, రండి మొదటి మాటను జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. దేవుని వాక్యాన్ని చూసినట్టే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఒక మాటను జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. నిర్గమాకాండము 20వ అధ్యాయం. నిర్గమాకాండం 20వ అధ్యాయం. నిర్గమాకాండము 20వ అధ్యాయము. మనం ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టే దేవునికి ఎవరంటే ఇష్టము అని అంటే ఒక్క మాటలో చెప్తాను నేను. ఇక్కడ చూడండి, నిర్గమాకాండము 20వ అధ్యాయం మొదటి వచనం. దేవుడు చాలా కాగండి, అక్కడే ఏమని రాయబడుతూ వచ్చిందండి? దేవుడు ఈ ఆజ్ఞలన్నిటినీ అని రాయబడుతుంది కదా. అంటే బైబిల్ ఏం రాయబడుతుంది? వాస్తవానికి దేవుని ఆజ్ఞని మీరకూడదని బైబిల్ ఉంది. సో దేవుని ఆజ్ఞ అనుసరించడం అంటే దేవునికి ఇష్టం. మరి ఎక్కువ ఇష్టం ఏంటంటే బైబిల్ రాయబడుతున్న మాట ఆజ్ఞత క్రమమే. ఇప్పుడు గమనించండి, దేవుడు ఇచ్చిన ఆజ్ఞను ప్రేమించేవాడిని దేవుడు ఎప్పుడు ప్రేమిస్తాడు. కానీ యేసు ప్రభువు ఈ లోకానికి రావటం ద్వారా దేవుని ఆజ్ఞని మీరిన వాడు ఎలాంటి వాడు అంటే బైబిల్ చెబుతుంది ఆజ్ఞాతి క్రమమే పాపం, పాపం వల్ల వచ్చే జీతం మరణం. అయితే యేసు ప్రభువు వారు ఎవరిని ఇష్టపడుతున్నాడు అంటే, ఎవరైతే దేవుని ఆజ్ఞను మీరి పాపం చేసి మరణానికి సమీపంగా ఉండారో అలాంటి వారిని ఇష్టపడుతున్నాడు. ఆయనకు అలాంటి వారు ఇష్టం. అంటే దేవుని ఆజ్ఞని మీరితే ఆయనకి ఇష్టమని కాదు. దేవుని ఆజ్ఞని మీరారు, తర్వాత ఏం చేస్తుందంటే పాపను బట్టి మరణాన్ని తెచ్చుకుంటున్నారు. సో దేవుని ఆజ్ఞని మీరి జీవితం నష్టపోతున్నటువంటి వారు నష్టపోకూడదని, వారు నశించిపోకూడదని అలాంటి వారి కొరకు ఏం చేస్తున్నాడండి? ఆయన తన కలువరిశిల్లో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. సో ఆయన ఎవరిని ఇష్టపడుతున్నాడంటే, ఆజ్ఞాతిక్రమమే పాపం, పాపంలో వచ్చే జీతం మరణం, పాపం చేసి మరణాన్ని తెచ్చుకుంటున్న ప్రజల్ని ఇష్టపడి వారుండ పాపంలో నుండి వారిని ఏం చేస్తున్నాడండి? బయట తీసుకొస్తున్నాడు. వారు ఏ పాపంలో ఉంటారు, ఏ పాపంలో వారు జీవిస్తూ వస్తున్నారు. ఒక దేవునాజ్ఞని మీరు పాపంలో ఉన్న మానవుడిని ప్రేమించి, దేవునాజ్ఞకు వ్యతిరేకంగా ఉన్న మానవుడిని, దేవునాజ్ఞని విడిచిపెట్టే మానవుడిని, దేవునాజ్ఞని కాదనుకుని పాపం చేస్తున్నటువంటి మానవుడిని ప్రేమించి ఆ మానవుని ఇష్టపడుతున్నాడు. అంటే ఇక్కడ మానవుడు దేవునికి విరోధంగా ఉండాలని భావం కాదు సుమి. దేవునికి విరోధంగా ఉన్నవాడిని ప్రేమించి అతన్ని ఇష్టపడి అతని కొరకు కలువరిశిలులో ప్రాణం పెట్టిన వాడు. ఇక్కడ యేసు ప్రభువు ఎవరిని ఇష్టపడుతున్నాడంటే, పాపము చేసినటువంటి మనుషుడు తన మరణాన్ని తెచ్చుకుంటున్నాడు కాబట్టి ఆ వ్యక్తిని ఇష్టపడుతున్నాడు. ఆ వ్యక్తిని ఇష్టపడి తాను ప్రేమించాడు కాబట్టి ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం రాయబడుతూ వచ్చింది, ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ఎవర్ లాస్టింగ్ లవ్, ఎటర్నల్ లవ్, నిత్యత్వపు ప్రేమతో ప్రేమిస్తున్నవాడు. ఇక్కడ ఆయన ఉద్దేశం ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మానవులమైన మన కొరకు ఆయన కలువరిశిలో ప్రాణం పెట్టడం ద్వారా మనకు రక్షణ వస్తుంది. ఆయన తనకిష్టమైన వారిని బ్రతికిస్తున్నాడు. మనకిష్టమైన వారు, మంచి పనులు చేసేవారు మనకిష్టం, మన మాట వినేవారంటే మనకిష్టం, మన మాటకు లోబడేవారంటే మనకిష్టం. కానీ యేసు ప్రభువుకి ఎవరిష్టం అంటే,
పాపంలో జీవిస్తున్న మానవుడు అంటే యేసుప్రభుకి ఇష్టం. ఎందుకంటే ఆ మానవుడు పాపం చేస్తున్నాడని కాదు, ఆ తన పాపపు జీవితాన్ని విడిపించడం కొరకే తను ఇష్టపడి, తను ప్రేమించి, తను ఇష్టపడ్డాడు కాబట్టే తన కొరకే కలువరిశిలో ప్రాణం పెట్టాడు. ఇక్కడ ఒక మాట గమనించాలి. మనకి ఇష్టమైన దానికోసం మనం ఏం చేస్తాం చెప్పండి? మనకి ఇష్టమైన దానికోసం ఏం చేస్తాం? ఏదైనా చేయడానికి తెగిస్తాం. మన ఒక సహోదరి నిన్న వీడియోలో చూస్తూ వచ్చా. ఆమె ఫారినరు, ఇక్కడ తెలంగాణలో ఒక బ్రదర్ని ప్రేమించిందంట. ఇది 90s విషయం, ఇది ఇప్పుడు కాదు. ప్రేమించిందంట. వీళ్ళిద్దరిది ఆన్లైన్లో, ఆ దినాల్లో ఆన్లైన్ అంటే ఇప్పుడు నాకు సోషల్ మీడియా కాదు, మెయిల్లోనే. సో మెయిల్లో వాళ్ళు ఏదో ఫ్రాన్స్ ఏదో ఒక ఇంగ్లీష్ ఇవన్నీ నేర్చుకోవడానికి ఆ యాప్లో వచ్చేసి, దాంట్లో వచ్చేసి వారు ఒకరినొకరు కూడా తర్వాత తెలుసుకున్న తర్వాత 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు ప్రేమించుకున్నారంట ఆన్లైన్. తర్వాత ఈయన్ని ఆమె చూడలేదు, ఆమెను ఈయన కూడా చూడాల. ఒకరోజు ఈయన్ని అక్కడికి రమ్మంటే ఈయన వెళ్ళటానికి ఎందుకు వెళ్తున్నావు అని చెప్పని ఆ దేశపు వీసా ఇచ్చేవాళ్ళు అడిగారంట. అడిగితే నేను ఒక ఆమెను ప్రేమించాను, ఆమెను పెళ్లి చేసుకోవాలి, ఆమె కోసం వెళ్తున్నాను అన్నాడు. అయితే రిజెక్ట్, అక్కడ వీసా ఇవ్వాల్సిన రిజెక్ట్ కొట్టేశారు. ఇప్పుడు ఆమె ఏం చేసింది? నువ్వు రావడం కుదరలేదుగా, నేనే వస్తానని వచ్చేసింది. తల్లిదండ్రులు చెప్పారంట, వద్దమ్మా వెళ్ళొద్దు, మోసపోతావు అది ఇదంటే, సరే అయింది ఏదో అయిపోయిందని చెప్పని ఆమె వీసా తీసుకుని వచ్చింది. వచ్చిన తర్వాత వివాహం చేసుకుంది. ఇప్పుడు పిల్లలు, హంగామా, సోషల్ మీడియా అంతా కూడా ఆమె చుట్టూనే ఎంత గొప్ప ఆమె అని చెప్పి ఆమె చుట్టూ ఉంది. మంచి ఆమె. నేను చెప్పేది ఏంటంటే, ఇష్టమైన వారి కోసం 7 సముద్రాలు దాటైనా వస్తాం, ఎక్కడికైనా వెళ్ళడానికి ఇష్టపడతాం, ఏమైనా చేయడానికి ఇష్టపడతాం. యేసు ప్రభు ఒక మనుషుడే తనకిష్టమైన వారి కొరకు ఏదైనా చేయడానికి ఇష్టపడినప్పుడు దేవుని ప్రేమ గొప్పది. ఆ ప్రేమతో మనమంటే ఆయనకి ఎంత ఇష్టం అంటే, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31 వచ్చిన రాయబడుతూ వచ్చింది, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధేవుడు, తన సొంత కుమారుని మన కొరకు ఇవ్వడానికి వెనక్కి తిరిగి ఆలోచించిన దేవుడు, ఆయనతో పాటు సమస్తం ఎందుకు ఇవ్వడు? యేసు ప్రభు వారి ప్రేమ ఏంటంటే అక్కడ కనబడుతుంది. తన ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించాడు. ఆయన ఇష్టపడి ఏం చేశాడంటే, పాపంలో ఉన్న మనుషుడి కొరకు, పాపంలో ఉన్న మనుషుని ఇష్టపడి, పాపం చేస్తున్న మనుషుని ఇష్టపడి, తన పాపాన్ని బట్టి మరణం వచ్చింది కాబట్టి ఆ మరణంలో నుంచి జీవంలోకి దాటించడం కొరకై ఒక పాపంలో ఉన్న మనుషుణ్ణి ప్రేమించి తన ప్రాణాన్నే ఇవ్వటానికి వెనక్కి తిరిగి ఆలోచించాల. ఏం చేశాడండి? ఎంతగా ఇష్టపడ్డాడంటే తన ప్రాణం ఇవ్వటానికి కూడా వెనక్కి తిరిగి ఆలోచించాల. తన ప్రాణం ఇవ్వటానికి కూడా, అయ్యో వీళ్ళు పాపులు కదా, వీళ్ళు పాపలు ఉన్నవారు కదా, ఇట్లా దుర్మార్గమైన జీవితాన్ని జీవిస్తారు కదా, ఇంత భయంకరమైన పాపలు ఉన్నవాడి కొరకు నేనెందుకు ప్రాణం ఇవ్వాలని ఆలోచించాల. అదే దేవుని ప్రేమ అంటే. ఈరోజు యేసు ప్రభువు యొక్క మార్గం, క్రైస్తవ జీవితం అంటే కులమో మతమో కాదు. ఇది ఏ కులానికి మతానికి సంబంధించిన కాదు. ఇది ఒక పాపంలో ఉన్న మనిషిని ప్రేమించి ఆ మనుషుడి కొరకు తను బలిగా అర్పించుకుని ఆ మనుషుని పరలోక రాజ్యంలో చేర్చాలన్నదే ప్రభు యొక్క ప్రేమ. నిజంగా యేసు ప్రభు ఒక మనుషుల్ని ఇష్టపడ్డాడు. ఎవరు ఆ మనుషుడు అంటే, తన పాపాలను బట్టి మరణం తెచ్చుకునే మనుషుల్ని ప్రభు ఇష్టపడ్డాడు. ఇష్టపడి ఆ మనుషుడిని ఎట్లా బయటికి తీసుకురావాలి, పాపంలో నుండి, ఆ పాపంలో నుండి ఆ వ్యక్తిని ఎలా బయటికి తీసుకురావాలని దైవ ప్రణాళికలో చూసి ఆ మనుషుని పాపంలో నుంచి తీసుకురావాలంటే పాప పరిహార నిమిత్తమే పరిశుద్ధమైన రక్తం చిందించాలి. ఆ పాప పరిహార నిమిత్తమే పరిశుద్ధమైన రక్తాన్ని చిందించడం కొరకై గొర్రెల యొక్కయో మేకల యొక్క రక్తం పాపను తీసేయడం అసాధ్యమని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి ఆయనే కన్యక గర్భంలో జన్మించి దేవుని కుమారుడికి లోకానికి వచ్చి పరిశుద్ధుడిగా ఈ లోకంలో జీవించి మన కొరకే కలువరిశిలులో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేటం ద్వారా ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా పాపంలో జీవిస్తున్న మానవుడికి ఇష్టపడి తన కొరకు ప్రాణం పెట్టాడు. కాబట్టి ఆ మానవుడు, యేసు ప్రభువా నేను పాపిని, నేను పాపంలో ఉన్నాను, నా పాప జీవితాన్ని క్షమించు ప్రభా, నా పాప జీవితాన్ని కడుగు ప్రభా అన్న మానవుడి కొరకు తన ప్రాణం పెట్టాడు. కాబట్టి ఇప్పుడు ఆ మానవుడిని ఏం చేస్తున్నాడు? తన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఆ మానవుడిని దేవుని రాజ్యానికి వారసుడిగా చేస్తున్నాడు. అది దేవుడు ఇష్టపడినటువంటి విధానం. దేవుడు ఇష్టపడిన కోణం చూడండి. యేసు ప్రభువారంటే ఆయన ఒక మరల చెప్తున్నా చూడండి, ఆయన ఒక కులానికి మతానికి సంబంధించిన ఆయన కాదు. ఆయన మనుషుల్ని ఇష్టపడతాడు. ఎలాంటి మనుషుల్ని ఇష్టపడి ప్రాణం పెట్టాడంటే, ఆయనకి ఇష్టమైన వారిని బ్రతికించడం కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఆయనకి ఇష్టమైన వారు ఎవరంటే, ఎవరైతే ఈ లోకంలో దేవుని ఆజ్ఞను మీరి పాపం చేసి మరణం తెచ్చుకోబోతున్నారో ఆ మరణ పంచుల్లో ఉన్న వాడికి దేవుని ఆజ్ఞను మీరాడు కాబట్టి ఆ మీరటం ద్వారా వచ్చే మరణాన్ని ఆయన పొంది
అంటే మనం దేవుని ఆజ్ఞ మీరటం ద్వారా మనకు రావాల్సిన మరణాన్ని ఆయన పొంది మనకు బదులుగా ఆ మరణం నుండి మనం తప్పించాడు. అదే ఆయన ప్రేమ. ఆ పాపపు జీవితంలో జీవిస్తున్న వాడు చనిపోకూడదని మనల్ని ప్రేమించాడు. అదే దేవునికి ఇష్టమైన వారు. దేవునికి ఇష్టమైన వారు ఎవరంటే పాపంలో జీవించి మరణం తెచ్చుకున్న వారిని ఇష్టపడి, వారిని ప్రేమించి, వారి కొరకు తన ప్రాణం పెట్టి, ఆయన కలువరిశిలో తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి ఆ మనుషుల్ని తన రక్తం ద్వారా కొనుక్కున్నాడు. ఏం చేశాడండి? కొనుక్కున్నాడు. అందుకే బైబిల్లో రాయబడుతున్న మాట చూసినట్టే అపోస్తలుల కార్యం రాయబడుతూ వచ్చింది, ఆయన తన స్వరక్తం ఇచ్చి మనం సంపాదించుకొనెను. ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తం మన కొరకే బలివల. ఆయనే తన సొంత రక్తాన్ని, ఆయనే తన స్వర రక్తాన్ని మన కొరకే కార్చి, చూడండి మనల్ని ఎంత ఇష్టపడ్డాడు చూడండి. ఆయన సొంత రక్తమును కూడా మన కొరకే కార్చడానికి, ఇంకా చివరి రక్త బొట్టు వరకు కూడా మన కొరకే దారబోచాడు. ఇంతకంటే ఇష్టపడేవాడు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉంటారా? ఇంతకంటే ఇష్టపడేవాడు ఎవరైనా ఉంటారా? ఈ ప్రపంచం మొత్తంలో చూసినా, ఈ ప్రపంచం మొత్తాన్ని మనం తేరు చూసినా, మన కొరకే చివరి రక్త బొట్టు కార్చేవాడు ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు. అది ఒక యేసు ప్రభు మాత్రమే. ఎందుకు కార్చాడు అంటే, ఎవరి కోసం కార్చాడంటే పాపంలో ఉన్న వారి కొరకు. ఎందుకు వాళ్ళ కోసం కార్చాడంటే, ఆ పాపను బట్టి తను చనిపోతే నరకానికి వెళ్తాడు కాబట్టి అతడంటే ప్రభుకి ఇష్టం. కాబట్టి అతను పాపం చేశాడు కాబట్టి తనకు బదులుగా ఆయన చనిపోయి ఆ వ్యక్తిని రక్షించడానికి ఆయన కలువరిశిలో రక్తం కార్చాడు. ఒక పాపంలో ఉన్న వ్యక్తి, ఆ పాపపు జీవితంలో జీవిస్తున్న వ్యక్తి అంటే ప్రభుకి ఇష్టం. పాపం కాదు, పాపంలో ఉన్న వ్యక్తి ప్రభుకి ఇష్టం. అందుకే తన కొరకు ఏం చేశాడు? ఆ పాపం నుండి విడిపించడానికి ఆయనే లోకానికి వచ్చి కలువరిశిలో ప్రాణం పెట్టి తన పరిశుద్ధ రక్తం ద్వారా పాపాన్ని తీసివేశాడు. సో మొట్టమొదటిగా మనిషి అంటే ప్రభుకి ఇష్టం. వాడు పాపంలో పడిపోయాడు. పాపంలో పడిపోయిన మనుషుల్ని కాపాడటం కొరకు తనకిష్టమైన మనుషుడు పాపంలో పడ్డాడు కాబట్టి ఆ పాపపు జీవితం నుండి విడుదల ఇవ్వడానికి తన రక్తాన్ని కార్చాడు. ఆ రక్తం ద్వారా కడగబడిన వాడు యేసు ప్రభు, నేను పాపిని, నీ రక్తంతో కడుగని, నా కొరకు నువ్వు ఖర్చిన రక్తం ద్వారా నన్ను కడుగని ఎవరైతే ఆ రక్త ప్రోక్షణ కిందకు వచ్చి తన జీవితాన్ని కడగమని అడుగుతున్నాడో ఆ వ్యక్తిని ఆయన ఏం చేస్తున్నాడు? బ్రతికించేవాడు. ఎందుకంటే ఆ వ్యక్తి అంటే తనకి ఇష్టం. ఆ వ్యక్తిని బ్రతికించడానికి ఇష్టపడుతున్నాడు. ఇది మొదటి మాట. మొదటిది ఏంటండి? పాపంలో ఉన్న వ్యక్తి చెప్పాలి. ఆ పాపంలో ఎవరైతే పడిపోయాడో ఆ వ్యక్తి ఇష్టం. అంటే పాపం చేసేవాడంటే ఇష్టమని కాదు, ఆ వ్యక్తి అంటే ఇష్టమే ప్రభుకి. కానీ ఆ వ్యక్తి పాపంలో పడిపోయిన ఆ వ్యక్తిని రక్షించడం కొరకు తన కుమారుని లోకాన్ని పంపి ఆ కుమారుని కలువరిశిలో ప్రాణం పెడతాం ద్వారా, ఆయన కార్చిన రక్తం ద్వారా ఆ వ్యక్తిని ఇష్టపడ్డాడు కాబట్టి ఆ పాపం నుండి విడిపిస్తున్నాడు. లేకపోతే ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్తాడండి? అది ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే మా సొంత గ్రామం ఇక్కడ రేపల్ల దగ్గర పోయి వారు. ఇక్కడ ఉన్నప్పుడు నాకు తెలియదు సినిమాలు, టీవీ సీరియల్స్ అని. సినిమా యాక్టర్స్, ఒక సినిమా యాక్టర్ అంటే బాగా ఇష్టం, చెప్పకూడదు ఇప్పుడు పేర్లు. యేసు ప్రభు ఇప్పుడు అంటే ఇష్టం. కానీ ఒకప్పుడు ఆయన ఇష్టం వచ్చినప్పుడు ఏం చేసేవాళ్ళం? ఈ ఊర్లో బ్యానర్లు వేసేవాళ్ళం. మా ఊర్లో ఫస్ట్ సినీ ఫీల్డ్ లో బ్యానర్ వేసింది నేనే. అది 20 అడుగులు బ్యానర్, పెద్దది బ్యానర్లు వేసి వాళ్ళ పుట్టినరోజు కేక్ కట్ చేయటం ఇవన్నీ. అంటే ఒకప్పుడు వాళ్ళు ఇష్టం. కానీ ఒకనొక సందర్భంలో హైదరాబాద్ లో గోల్కొండ క్రాస్ రోడ్ హెబ్రోన్ చర్చి అని ఉంది. అక్కడికి వెళ్ళినప్పుడు 3 గంటల సమయంలో డిసెంబర్ 18వ తారీఖు నా బర్త్డే. అందరికీ రాని ధన్యత ఏంటి తెలుసా? నేను భౌతికంగా ఈ లోకానికి ఏ రోజు పుట్టానో అదే రోజు నా నూతన జన్మ కూడా జన్మించి. ఆ రోజు ఆదివారం వచ్చింది. దేవుని మందిరానికి వెళ్ళా, కూర్చున్నా. ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చోన్న బర్త్డే కదని కూర్చున్నా. ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. 3 గంటల 30 నిమిషాల తర్వాత దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఆల్టర్ కాల్ ఇస్తున్నాడు. వాక్యం అంతా అయిపోయిన తర్వాత, ఈ రోజు నువ్వు పాపంలో జీవిస్తున్నావు, అబద్ధాల్లో జీవిస్తున్నావు, మోసంలో జీవిస్తున్నావు. ఇప్పుడు నువ్వు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావు? అవును కదా, నేను ఎక్కడికి వెళ్తాను? మా తల్లిదండ్రులు దేవుని నమ్మారు కదా, వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్తారు కదా, లేదా నా తల్లిదండ్రులు నామకార్థం క్రైస్తవ జీవితం కదా అని అనుకుంటే కుదరదు. నువ్వు ఇప్పుడు చనిపోతే నీ వరకు నువ్వు చూసుకొని నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు? ఇప్పుడు నా పాపాలు బట్టి అయితే నేను నరకానికి వెళ్తా. మరి నేను నరకం నుండి తప్పించబడాలంటే ఎలాగంటే, యేసు ప్రభువా నేను పాపిని, నేను పాపం చేశాను, నేను పాపంలో జీవిస్తూ వచ్చాను, నా పాపాలు క్షమించు ప్రభు నువ్వు అడిగితే నీ పాపాలు క్షమించబడతాయి అన్నారు. నా 18వ ఏట 2018 సంవత్సరం డిసెంబర్ 18వ తారీఖు నేను పాపాలు ఒప్పుకుంటూ వచ్చా. ఆ రోజు నా జీవితంలో ఎంతో సంతోషం. భౌతికమైన బర్త్డే, ఆత్మీయ బర్త్డే కూడా నాది. అదే అంత గొప్ప అనుభవం చూడండి. అన్ని సంవత్సరాలు 18 సంవత్సరాల నుంచి నేను చేసిన పాపం, ఆ పాపాన్ని బట్టి నేను చనిపోతే నరకం. ఒక్క క్షణంలో యేసు ప్రభువా నేను పాపిని రక్తం ద్వారా కడగమని అనే ఒక్కసారిగా పాపంతో దొర్లించబడింది. హృదయంలో ఉన్న ఆ దొర్లింపబడిన విధానం పోయి సంతోషం వచ్చేసింది. ఎంత గొప్ప ఆనందం. ఇక్కడ విషయం ఏంటంటే, ప్రభు ఇష్టపడుతున్నాడు. తనకిష్టమైన వారిని ఆయన బ్రతికిస్తాడు. తనకిష్టమైన వారు పాపంలో పడిపోయారు. వారిని బ్రతికించడం కొరకై ఆయన కలువరిశిలో ప్రాణం పెట్టి రక్తం కార్చాడు. ఈరోజు అలాంటి స్థితిలో నువ్వు ఉంటే,
ఇంకా రక్షణ అనుభవం, పాప క్షమాపణ అనుభవం లేకపోయినా, ఒకవేళ నామకార్థమైన క్రైస్తవు, ఏదో ఆదివారం మందిరానికి వెళ్తున్నాం, ఏదో దేవుని మందిరానికి వెళ్ళాలని చెప్పి దేవుని మందిరానికి వెళ్ళి వచ్చే నామకార్థమైన క్రైస్తవులకు ఉంటే ఈరోజు నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. హృదయాన్ని తెరిస్తే ఏ పాపం చేసా ఆ పాపాన్ని బట్టి నేను విడిపించడానికే ఆయన కలువరిశిలో ప్రాణం పెట్టాడు. యేసు ప్రభు పాపిని అని ఒప్పుకుంటే చాలు, నువ్వు తనకిష్టం, అందుకే నువ్వు అలా ఒప్పుకోవాలని ఈరోజు ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ఒప్పుకుంటే పాప క్షమాపణ. ఇది మొదటిది. ఒక మనిషి అంటే ప్రభుకి ఇష్టం, కానీ ఆ మనిషి ఏం చేశాడు? పాపంలో పడిపోయాడు. అయినా వాడిని ఇష్టపడకుండా ఉండడా? ఆ పాపంలో పడిపోయిన వాడు అంటే ఆ మనిషి అంటే ఇష్టం, కానీ అతను పాపంలో పడిపోయాడు కాబట్టి అతను రక్షించడానికి, ఆ పాప నుండి విడిపించడానికి ప్రాణం పెట్టాడు. ఇది మొదటిది. రెండవ విషయం, ఎవరంటే ఇష్టం ప్రభుకి? రండి దేవుని వాక్యాన్ని చూసినట్టే బైబిల్లో చాలా విషయాలు రాయబడుతూ వచ్చినాయి. ప్రభువుకి ఇష్టమైన వారిలో మరొకరు ఉన్నారు. ఎవరు ఆ వ్యక్తి అని అంటే, రండి దేవుని వాక్యాన్ని చూసినట్టే బైబిల్లో రాయబడిన మాట మత్తయి సువార్త మనం చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. నేను చదవండి. చాలు కాబట్టి చాలా ఇక్కడ దేవుని వాక్యం చూస్తున్నాం. రెండవ మాట, ఆయనకి ఇష్టమైన వారు ఎవరు? మొట్టమొదటిగా మనుషుడు అంటే ఆయనకి ఇష్టం, కానీ ఆ వ్యక్తి పాపంలో పడ్డాడు కాబట్టి ఆ వ్యక్తిని మరలా తనకి ఇష్టమైన వాడు పాపంలో పడ్డాడు కాబట్టి తాను చేసిన పాపాలను విడిపించడానికి ఆయనే పాపం నిమిత్తమే కలువరిశిలో ప్రాణం పెట్టాడు. రెండోది ఎవరంటే మనిషే, కానీ రెండో కోణాన్ని చూసినట్టు ఆ వ్యక్తి గురించి ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటి? మరలా చదవండి అక్క. నేను మీతో చెప్పినది ఏమనగా, చివరిలో రాయబడుతూ వచ్చింది, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచువాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం. ఇక్కడ రెండో కోణం ఏంటి చెప్పమంటారని, మొట్టమొదటిగా తనకిష్టమైన వాడు ఆజ్ఞాతిక్రమించి పాపం చేసి మరణాన్ని తెచ్చుకుంటున్నాడు. అతన్ని రక్షించడం కొరకే యేసు ప్రభువే ప్రాణం పెట్టాడు. తనకి ఇష్టమైన వాడు పాపాన్ని బట్టి మరణం తెచ్చుకున్నాడు కాబట్టి. రెండో కోణం చూసినట్టయితే, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచువాడు అప్పుడే తన హృదయమందు వ్యభిచరించినట్లు. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటండి? రెండో విధానం ఏంటంటే, చూపు అన్నది డేంజర్. మన చూపు చాలా విషంతో కూడింది అనుకోవచ్చు, చాలా రకాలు ఉంటాయి. మనుషుల మాటలు చెప్పాలండి, కానీ ఇక్కడ బైబిల్ చెబుతున్న మాట ఏంటంటే, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచువాడు అప్పుడే తన హృదయమందు పాపం చేసినట్టు. చూడండి, ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నాం, ఒక సహోదరి నడుచుకుంటూ వెళ్తుంది. అబ్బా ఎంత బాగుంది, ఇలాంటివి నాకు కావాలి, పెళ్లి చేసుకోవాలి అని ఇంకోటి ఆలోచన కలిగింది అనుకోండి, అప్పుడే హృదయం అంది ఏం చేసినట్టు. ఇక్కడ స్త్రీ అనే కాదు, పురుషుని కూడా పెట్టుకోవచ్చు. ఒక స్త్రీ పురుషుని చూసి ఇతను ఇలా ఉండడు, ఇలా చేయాలి, ఇలా ఇతనితో ఉండాలని ఆలోచన కలిగిందంటే ఆమె కూడా పాపం చేసినట్టే. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, నిర్గమాకాండం 20 రాయబడుతూ వచ్చింది, నీ పొరుగు వానిది ఏదైనా నీవు ఇప్పుడు ఆశించేదని చెప్పండి. చాలా ఆశించే ఉండే. ఇప్పుడు నీ పొరుగు వానిది దేనినైనా ఆశించకూడదంట. కానీ ఒక స్త్రీ ఉంది, ఆమె వివాహమై ఉంటే ఆమెను ఆశించకూడదు, అతడు వివాహమై ఉంటే అతను ఆశించకూడదు. అంటే వివాహం కాని వాళ్ళు ఆశించవచ్చు అంటే అది కూడా తప్పే. ఎవరిని ఆశించకూడదు, ఎందుకంటే అది బైబిల్ సెలవిస్తుంది. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచేవాడు అప్పుడే తన హృదయం ముందు పాపం చేసినట్టు. కానీ దేవుడి ప్రణాళిక వేరు. ఒక మనుష్యుడు అంటే దేవునికి ఇష్టం. ఆ మనుషుడు, ఇష్టమైన మనుషుడు ఇప్పుడు ఏం చేశాడండి? చెడ్డ చూపు చూసి పాపంలో పడిపోయాడు. ఒక రకంగా చెప్పాలంటే వ్యభిచరించినటువంటి అనుభవంలోకి వెళ్ళిపోతున్నాడు మానవుడు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి తన చూపు సరిగా లేకపోవడం ద్వారా తను చూచిన చూపుని బట్టి నష్టాన్ని తెచ్చుకున్నాడు. వ్యభిచరించకూడదని బైబిల్లో ఉంది. లేదా 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటి? వ్యభిచరించకూడదు. అంటే అర్థం ఏంటండి? ఇక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏమని చెబుతున్నాడు? 28వ వచనంలో, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచేవాడు అప్పుడే తన హృదయమందు పాపం చేసి వ్యభిచరించినట్టు బైబిల్ సెలవిస్తుంది. నిర్గమాకాండంలో ఏమని రాయబడుతూ వచ్చింది? వ్యభిచరించకూడదని రాయబడుతూ వచ్చింది. అది ఒక దేవుని ఆజ్ఞ. కానీ మనుషుడు అంటే దేవునికి ఇష్టమే. కానీ మానవుడు ఏదైతే పాపం చేయకూడదో పాపం చేసి నష్టాన్ని తెచ్చుకుంటున్నాడు. మనుషుడు అంటే దేవునికి ఇష్టమే. దేవుడు ఇష్టపడిన మనుషుడు పాపం చేశాడు. దేవుడు ఇష్టపడిన మనుషుడు వ్యభిచరిస్తున్నాడు చెడ్డ చూపును బట్టి. హృదయమందు చూసిన చూపును బట్టి
ఆ చూపు సరిగా లేకపోవడం ద్వారా ఆ యొక్క హృదయం అందే పాపం చేసిన అనుభవాన్ని బట్టి అప్పుడే తన హృదయం మీద పాపం చేసిన వాడుకుంటూ వస్తున్నాడు. మానవుడు చూపే భయంకరమైనది. కానీ ఈరోజు మానవులు ఏం చూస్తున్నారండి? బైబిల్ చూసేవాళ్ళు ఉండరా? వాక్యం చూసేవాళ్ళు ఉండరా? వాక్యం చదివే వాళ్ళు ఉండరా? మనుషుడు చూసే చూపంతా కూడా పాపం అంటే ఎక్కువ చూస్తుంది. మానవుడు కన్నులకి ఆకర్షణీయమైనది పాపం, దేవుని వాక్యం కాదు. ఎందుకు కాదంటారంటే మానవుడు కన్నులు పాపాన్ని చూడటానికి ఆకర్షించబడతాయి, పాపం వైపు వెళ్తూ ఉంటాయి, పాపం మీద మక్కువ ఉంటాయి. కానీ దేవుని వాక్యం మీద తక్కువ. ఒక ఎగ్జాంపుల్ చెప్పమంటారా? ఇప్పుడు ఈ రోడ్ని వెళ్తున్నాం బార్కి వెళ్తూ ఉండగా గోడ ఉంది కదా, కాంపౌండ్ వాల్ ఉంది. ఆ కాంపౌండ్ వాల్ మీద ఒక వ్యర్థమైనటువంటి బొమ్మలు కానీ ఇవన్నీ ఉన్నాయి అనుకోండి, అన్నీ ఉంటాయి. సినిమా వాళ్ళు ఏనో ఇంకో వ్యర్థమైన బొమ్మలు ఉంటాయి. ఓ పక్కన చిన్నగా దేవుని వాక్యం, యేసు ప్రభు పాపాల కొరకే, మన పాపాల కొరకే చనిపోయాడు, యేసు ప్రభు పాపల రక్షకుడు అని రాయబడి ఉంది అనుకోండి. ఇప్పుడు మనం ఏం చూస్తాం చెప్పండి? ఇప్పుడు ఒక వాక్యం రాయబడి ఉంది, యేసు రక్తం ప్రతి పాపలను మనం పవిత్రంగా చేయను, లేదా ఇదిగో లోక పాపాలను మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్లని ఒక వాక్యం ఉంది. వాక్యానికి ఒక కుడి వైపున, వాక్యానికి ఎడమ వైపున సినిమా బొమ్మలు కానీ పిచ్చి పిచ్చి బొమ్మలు కానీ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చూస్తాం చెప్పండి? చూసేదేంటి? చూసింది చెప్పండిలేండి, చూడండి ఇద్దు. వాక్యం చూస్తామని చెప్పకండి, చూసేది చెప్పండి. ఏం చూస్తాం అంటే నిజాలు మాట్లాడుకోవాలి కదా. ఏం చూస్తాం? ఇటు పక్కన ఉన్న సినిమా బొమ్మలు చూస్తాం, అటు పక్కన ఉండే ఏదో ఒకటి చూస్తాం, అపవిత్రమైన బొమ్మలు. కానీ మధ్యలో ఉన్న వాక్యాన్ని ఎప్పుడు చూస్తాం? అది చూసినా ఇక్కడ ఎందుకు రాశారని చెప్పి అమ్మటే వెళ్ళిపోతూ ఉంటాం. అంటే మానవుడు చూపు ఏంటంటే ఉగ్రత తెచ్చుకునేవి, ముందరకు రండి స్పేస్ ఉందండి, ఉగ్రత తెచ్చుకునేవి, తీర్పు తెచ్చుకునేది, ఇంకా పాపం మీద మానవుడు కన్నులు ఎక్కువ ఉంటాయి. మానవుడు కన్నులు దేవుని మీద కాదు, దేవుని లేఖన భాగాల మీద కాదు, వాక్యం మీద కాదు, పాపం మీద మానవుడు కన్నులు ఉంటాయి. అందుకే చూడండి, మానవుడి దృష్టి అంతా కూడా పాపం చేయాలా, పాపంలో ఉండాలా అని పాపం మీద ఎక్కువ ఉంటాయి, దేవుని మీద తక్కువ, దేవుని వాక్యం మీద తక్కువ మానవుడి దృష్టి. అందుకే బైబిల్ అంటుంది కదా, ఒక్క స్త్రీని మోహచూపుతో చూచేవాడు అప్పుడే తన హృదయం మంది వ్యభిచరించినట్టు. దీన్ని బట్టి అర్థం ఏంటండి? బైబిల్ అనే బట్టి వచ్చింది, వ్యభిచారం చేయకూడదని బైబిల్ అంటుంది. అంటే దేవుడు ఏ ఆజ్ఞ ఇచ్చాడో ఆజ్ఞని మీరు పాపంలో పడిపోయాడు, దేవుడు ఏ ఆజ్ఞ అయితే ఇచ్చాడో దాని మీరు వ్యభిచరిస్తున్నాడు. దేహాలు కలిసి వ్యభిచరించడం కాదండి. వ్యభిచారం అంటే దేహం కలవటం కాదు. ఒక స్త్రీని మన హృదయంలో చెడ్డ ఆలోచన కలిగి ఉంటే, ఒక పురుషుడి గురించి మన హృదయంలో చెడ్డ ఆలోచన కలిగి ఉంటే అదే వ్యభిచారం. బైబిల్లో ఒక స్త్రీ ఉంది, కానీ దేవుని వాక్యం నమ్మదగినది. బైబిల్లో ఒక స్త్రీ ఉంది, వ్యభిచారం చేస్తూ పట్టుబడినటువంటి స్త్రీని యేసుప్రభు పాదాల దగ్గర తీసుకొచ్చారు. యేసుప్రభు దగ్గరికి, యేసుప్రభు ఇదిగో ఏం పాపం చేస్తూ పట్టుబడింది, మోషే ధర్మశాస్త్రం ప్రకారం వ్యభిచరించిన వారు, పాపం చేసిన వారు రాళ్ళతో కొట్టి చంపాలని రాయబడుతూ వచ్చింది, నువ్వేమంటావు? అప్పుడు యేసుప్రభు చెబుతున్నాడు కదా, వెనకున్న వారందరికీ పిల్లలతోనే పని ఉంది, ఇంకెవరితో పని లేదు. వాక్యంలో కాదు నేను అంటున్నాక, ఇక్కడ కూర్చున్న వాళ్ళకి చూడండి, వాళ్ళు ఎంత మంచోళ్ళు, నా మాట కూడా వినలేనంత మంచోళ్ళు. కాబట్టి యేసుప్రభు దగ్గర తీసుకొచ్చారు. యేసుప్రభు దగ్గరికి వచ్చి అంటున్నారు, పెద్ద పెద్ద నాయకులు వచ్చారు, గొప్పవారు వచ్చారు, తెలియగలుగునే వారు వచ్చారు, యేసుప్రభు కంటే తెలివైన వారు వరకు వచ్చారు కొంతమంది. అన్నారు, అయ్యా నిన్న ఒక ప్రశ్న అడుగుతాం, సమాధానం చెప్పాలి. ఏంటి? నేను చెప్తున్నా చూడండి. ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి వచ్చి అంటున్నారు, ఇదిగో మోషే ధర్మశాస్త్రం ప్రకారం వ్యభిచరించకూడదని ఉంది కదా, వ్యభిచరిస్తే రాళ్ళతో కొట్టాలి కదా, పాపం చేస్తే కొట్టి చంపాలి కదా, మరి నువ్వేమంటావు చెప్పు. ఇప్పుడు ఆయన మీద నిందేయడానికి వచ్చారు అన్నగారులు. ఆయన అన్నాడు, ఆయన వీళ్ళకంటే జ్ఞానవంతుడు కదా, మీలో పాపం చేయని వాడెవడో మొట్టమొదటి ఆమె రాయమన్నాడు. మొదట రాయి కొట్టుకుని చంపడానికి వచ్చిన వాడు వెనక్కి వెళ్ళిపోయాడు, ఒక్కడు కూడా లేడు. ఇక్కడ విషయం ఏంటంటే ఎవరూ మంచోళం కాదు, అందరం పాపం చేసిన వాళ్ళమే. కానీ బైబిల్ ఏం చెలవిస్తుందంటే, బైబిల్ చెప్పే మాట ఏంటంటే, మనం పాపం చేసేమో మన చూపుల ద్వారా, మన హృదయంలో మనం పాపం చేసి వ్యభిచరించిన వారు ఉన్నాం. సో మన జీవితాన్ని బట్టి ఏమొస్తుందంటే, అక్కడ ప్రజలు యేసుప్రభు కాళ్ళ దగ్గరికి ఆమెను తీసుకొచ్చినప్పుడు ఆమెను గురించి అంటారు, అయ్యా ఏం పాపం చేసింది కదా, రాళ్లతో కూడా చంపాలి. ఇప్పుడు వ్యభిచారం వల్ల వచ్చే తీర్పు ఏంటండి? మరణం. అవునా? పాపం వల్ల వచ్చేది మరణమే. వ్యభిచరించడం ద్వారా వచ్చేది ఏంటి? మరణం. హృదయంలో నువ్వు వ్యభిచరించిన హృదయంలో వేరే వాళ్ళని చూసేది, ఇతను బాగున్నాడు, ఏం బాగుంది అనుకున్నా, నువ్వు ఎలా అనుకున్నా హృదయంలో మోహం చూపు కలిగి ఉన్నావంటే నీ చూపే మోహం చూపు అంటే మరణమే ఖచ్చితంగా. ఎందుకంటే బైబిల్ ప్రకారం వ్యభిచరించినట్లే, వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపాలి. కానీ విచిత్రం ఏంటి తెలుసండి, మనుషులందరూ రాళ్లతో కొట్టి చంపాలి పాపం చేసిన వారిని, వ్యభిచరించిన వారిని. కానీ ఇక్కడ ఆపోజిట్ ఏం జరిగింది తెలుసా? యేసుప్రభు వారు మన కొరకై
కొరడా దెబ్బలు తిన్నాడు. అందరూ రాళ్ళు పట్టుకుంటే ఆమె దగ్గరకు వచ్చారు చంపడానికి. ఇప్పుడు యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? తన ముఖాన్ని అప్పచెప్పాడు మనుషులకి. ఆ ముఖం మీద కాండ్రిచ్చి ఉమ్ముతున్నారు పూ అని. దాదాపు చాలా మంది చెప్తూ వచ్చారు, కానీ అక్కడ ఎక్కువ రాయలేదు. కానీ యేసు ప్రభు అని సిలువ వేసినప్పుడు, అంటే సిలువ వేయక మునుప ఆయన ముఖం మీద ఉమ్మూసారు. ఎంతమంది చూసారంటే చాలా మంది చెబుతూ వస్తారు, హిస్టరీలో కూడా ఉంది, దాదాపు 600 మంది పైనే ఉమ్మూసారట. ఎంతమంది అండి? 600 మంది. ఆ ఉమ్ము చూడండి, ఒక కొద్దిగా సరుపు తీసుకుని, చిటికెడంత సరుపు తీసుకుని నీళ్ళ వేసి మనం చిలకరించామంటే అది ఎంత నురిగిచ్చిద్ది, అవునా? 600 మంది ఆయన ముఖం మీద ఉమ్ము వస్తే ఆయనకి ఎలా ఉంటుంది చెప్పండి? అది వాటర్ కాదండి, ఉమ్ము. 600 మంది ఎందుకు వేశారు? మన హృదయంలో మనం వ్యభిచరించడం ద్వారా, మనం చేసిన వ్యభిచార జీవితాన్ని బట్టి మన మీద పడాల్సిన రాళ్ళన్నీ కూడా ఆయన మీద ఉమ్ము వలె ఆయన మీద పడుతూ వచ్చినాయి. ఆయన భరిస్తూ వచ్చాడు. ఎందుకంటే మనం అంటే ఆయనకి ఇష్టం కాబట్టి. తనకిష్టమైన వారిని ఆయన బ్రతికించును. మోహపు చూపు చూచి వ్యభిచరించి దేవుని ద్వారా తీర్పు తెచ్చుకొని మరణం పొందవలసిన మనం, పాపం చేసి మరణం పొందవలసిన మనల్ని, మనం ఇష్టం కాబట్టి మనం పాపంలో పడిపోయినా, దేవునికి ఇష్టమైన మనము పాపం చేసాం, దేవునికి ఇష్టమైన మనం హృదయంలో వ్యభిచరించిన వారు ఉన్నాం. అయినా ఆయన విడిచిపెట్టకోకుండా మనం ప్రేమించి మన కొరకే కలువసిలో ప్రాణం పెట్టి, నా కుమారుడు నా కుమార్తె యేసు రక్తం ప్రతి పాపం నుండి పవిత్రంగా చేరన్న వాగ్దానం నెరవేర్చిన వాడు ఉన్నాడు. ఈరోజు ఏ స్థితిలో ఉండా, ఎలాంటి పొజిషన్లో ఉండా, పాపం చేసి దేవునికి ఇష్టమైన నువ్వు పాపం చేస్తున్నావు, అయినా ప్రభు నిన్ను విడిచిపెడుతుందా? నీ హృదయం ప్రభుకు కావాలి. మోహపు చూపులు, అవ్యర్థమైన చూపులు చూసి పాపం చేసి వ్యభిచరించిన అనుభవం ఉంది, అయినా ప్రభు నిన్ను విడిచిపెడతానికి ఇష్టపడతల్లా. ఎందుకంటే నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు అంటే ఇష్టమైనకి. ఈరోజు నువ్వు చేయాల్సిన ఒకటి, నిన్ను ఇష్టపడేవాడు నీ కొరకు ప్రాణం పెట్టాడు. నువ్వు చేయాల్సిన ఒకటి, యేసు ప్రభు పాపని క్షమించమంటే అయిపోయింది. ఎంత అయిందన్నా? టైం 9:30 ముగించిన. ఇంకా కొన్ని మాటలు, ఎందుకంటే వాక్యం చాలా ఉంది. మనం ఎన్ని గంటలకు వచ్చాం? ముందులో చెప్పొద్దులేండి. మిగతా వాళ్ళు ఎన్ని గంటలకు వచ్చాం? 9, 8:30. అబద్ధం చెప్పద్దు. కాబట్టి 9 అట్లా వచ్చాం. కాబట్టి ఇప్పుడు చూస్తేనే 9:30 అయిపోయింది. పాటలని అయ్యాని అయిపోయింది కదా. సో టైమింగ్ ఎక్కడ ఉంది? అందుకే నేను ఏమంటానంటే, వర్తమానం వినటానికి టయానికి వస్తే ఎక్కువసేపు దేవుని వాక్యం వినొచ్చు. సో ఇక్కడ మొదటి కోణం ఏంటంటే, దేవుడు తనకిష్టమైన వారిని బ్రతికిస్తున్నాడు కుమారుడు. తనకిష్టమైన వారు ఎవరు? తనకిష్టమైన వారు మనమే. మనం ఏం చేసాము? పాపంలో పడిపోయాం. అయినా మనల్ని ప్రేమించి ఏం చేశాడు? తనకిష్టం కాబట్టి మన కొరకే ప్రాణం పెట్టాడు. రెండోదిగా, తనకిష్టమైన వారు ఎవరంటే మనుషులే. ఏమై ఉండారు ఇప్పుడు? రెండోదిగా, తనకిష్టమైన వారు ఏమై ఉంటారు? చెడ్డ చూపు చూసి వ్యభిచరించి రాళ్ల చేత కొట్టబడి చంపబడాల్సిన స్థితిలో ఉంటారు. కానీ ఆయన ప్రేమించి ఆ రాళ్లే ఉమ్ముగా మార్చబడి ఆ ఉమ్మును ఆయన భరించి మనల్ని తప్పించాడు. ఇది రెండో కోణం. మూడో విషయం చూద్దామా రండి. దేవుని వాక్యం సెలవిస్తున్న మూడో మాట. బైబిల్లో చాలా కోణాలు మనకు అర్థం కావాల్సినవి ఉంటాయి. దాంట్లో మరొక కోణం ఏంటంటే, లేఖన భాగాలు మనం జాగ్రత్తగా గమనించినట్టు ప్రియులారా, ఇక్కడ మరొక కోణాన్ని చూస్తున్నాం. దయచేసి ఎవరో మాట్లాడొద్దు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు తిమోతిలకు రాస్తూ ఒక మాట అంటాడు. అపోస్తలుడైన పౌలు తిమోతిలకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతిలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం, క్షమించండి 22వ వచనం. చాలు అక్క. కాబట్టి ఇక్కడ మూడో కోణం చూస్తున్నాం. ఏంటి మూడో మాట అంటే, బైబిల్ సెలవిస్తున్న మాట ఏమని రాయబడుతూ వచ్చిందండి? నీవు యవనేచ్ఛ నుండి పారిపో. ఇక్కడ ఏమని రాయబడుతుందండి? యవనేచ్ఛ నుండి. యవ్వనం అన్నది ప్రాముఖ్యత. యవనేచ్ఛ నుండి ఎందుకు పారిపోమంటున్నాడంటే, యేసు ప్రభు వారు యవన ప్రాయంలో ఉండా మన కొరకు ప్రాణం పెట్టాడు. యవనస్తుడు అన్నది యేసు ప్రభుకి ఎంతో ఇష్టం. కాబట్టి యవనస్తులు తప్ప తొట్టిల్లుతారు. ఆ తొట్టిల్ని వారు సరిదిద్దుకోవాలనే, తనకిష్టమైన వారు తొట్టిల్లుతున్నారు కాబట్టి వారిని సరిదిద్దటానికి వారి కాలు జారిపోయింది కాబట్టి వారిని సరిగా నిలబెట్టడం కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఈడ యవన ప్రాయం అనేది ఇంపార్టెంట్. కానీ ఇక్కడ చాలా మంది యవనస్తులకి ఇష్టమైందేంటి? ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. ఎవరైనా తీస్తే చదవండి అక్క. 11వ అధ్యాయం చివరి వచనం. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం చివరి వచనం. అసలు యవనస్తులు గురించి కొన్ని మాటలు ఉంది, చదవండి అక్క. లేత వయసును నడిప్రాయంలో గతించను గాని అక్కడ ఇంకో మాట ఉందక్క. ఓ యవనుడా,
సంతోషపడుము. నీ యవన కాలమందు నీ హృదయము సంతృష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని. యవనస్తుడు నువ్వేం కావాలితే చేయి. బైబిల్ ఏమంటుందండి? నీ ఇష్టం, నిన్ను అటగించేదేం లేదు మేము. ఎందుకంటే ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయంలో స్పష్టంగా ఉంది. 9వ వచనం, యవనుడా నీ యవను బట్టి సంతోషపడము. నీ యవన కాలం ముందు నీ హృదయం సంతృష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున ప్రవర్తించు. అయితే అది ఇంపార్టెంట్ మాట. అయితే అన్నది ఇంపార్టెంట్. నువ్వు యవనస్తుడివి, నీ ఇష్టం వచ్చినట్టు ఉంటున్నావు. హృదయం ఎంత సంతోషించాలంత సంతోషించేటట్టు. ఎక్కడైనా చెడు స్నేహితుల దగ్గరికి వెళ్ళి వారితో అపవిత్రమైన మాటలు మాట్లాడితే నీ హృదయం సంతోషంగా ఉంటుంది. చెడ్డవారితో నువ్వు కూర్చుంటే సంతోషంగా ఉన్నావు. చెడ్డవారితో స్నేహం చేస్తే సంతోషంగా ఉన్నావు. వ్యర్థమైన ఫోన్లలో చాటింగ్లు చేస్తే సంతోషంగా ఉన్నావు. వ్యర్థమైన సోషల్ మీడియాలో పనికిమాలిన మాటలు మాట్లాడుకోవడానికి, వ్యర్థమైన ఆలోచన కలిగి ఉండడానికి సంతోషంగా ఉంటున్నావు. ఓకే, నువ్వు ఉండు, మేమేం కాదంటలా. కానీ దేవుడు ఒక మాట అన్నాడు. అయితే ఇక్కడే యూటర్న్ తీసుకోవాలి. అయితే అంతకుముందు ఏమంటాడండి? నీ ఇష్టం, నీ హృదయం యొక్క ఇష్టం చొప్పున, నీ కోరిక చొప్పున నీకేం కావాలితే చేస్తున్నావు, మంచిదే. అయితే అయితే ఏం జరుగుతుందండి? వీటన్నిటిని బట్టి దేవుడు నేను తీర్పులోకి తెచ్చును. కాబట్టి ఖచ్చితంగా జ్ఞాపకం ఉంచుకోవాల్సిందే. ఈరోజు నువ్వు యవన ప్రాయంలోండా, నడి ప్రాయంలోండా, వృద్ధాప్యులుండా, నువ్వు దేవుని పెట్టబోతున్నా, ఏదో ఆదివారానికి మందిరానికి వెళ్ళి ఏదో దేవుని సన్నిధికి వెళ్తున్నట్టుగా నామకార్థమైన క్రైస్తవులు గుండా నీకు సరైన రక్షణ లేకపోతే, క్రీస్తులో నువ్వు జీవించకపోతే, క్రీస్తు యేసులో నువ్వు ఉండకపోతే దేవుడు నిన్ను తీర్పులోనికి తెస్తున్నాడు. ఖచ్చితంగా దేవుడు నిన్ను తీర్పులో తీసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే నీ ఇష్టం యొక్క, నీ హృదయం యొక్క ఇష్టం చొప్పున నువ్వు ప్రవర్తిస్తున్నావు. దేవుని ఇష్టం చొప్పున నువ్వు వెళ్తల్లా. దేవుని ఆలోచన ప్రకారం నువ్వు వెళ్తల్లా. దేవుని ఉద్దేశాల ప్రకారం నువ్వు వెళ్తల్లా. నీ ఇష్ట ప్రకారం వెళ్తున్నావు. ఏమన్నా పడుతూ వచ్చిందండి అక్కడ? నీ కోరిక చొప్పున, నీ హృదయం సంతృష్టిగా ఉండిస్తున్నావు. నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టం. అక్కడ విషయం ఏంటంటే నీకు సంతోషకరమైన పని నువ్వు చేస్తున్నావు. దేవుని సంతోషమైంది కాదు. నీ కోరికలు నెరవేర్చుకుంటున్నావు, దేవుని కోరికలు కాదు. నీ దృష్టి ఇష్టం చొప్పున వెళ్తున్నావు. అంటే నీ ఇష్టం చొప్పున నువ్వు వెళ్తున్నావు, దేవుని ఇష్టం కాదు. అర్థమవుతుందండి? సంతోషం నీది, నీకు ఇష్టం వచ్చిన సంతోషమే. కోరికలు నీకు ఇష్టం వచ్చిన కోరికలు నెరవేర్చుకోవడమే. నీ ఇష్టం నీదే. దేవుని కోరికలు, దేవుని ఇష్టం, దేవుని సంతోషపెట్టే జీవితం లేదు. ఈరోజు చాలా మంది క్రైస్తవులకి ఇలాంటి వారిగానే ఉంటారు. దేవుని సంతోషపెట్టేవారు లేరు, దేవుని కోరికలు నెరవేర్చేవారు లేరు, దేవుని ఇష్టాన్ని జరిగించేవారు లేరు. ఒక యేసు ప్రభు వారే. మత్తయి సువార్త చివరి అధ్యాయం రాయబడుతూ వచ్చింది. కలువరి శిలువలో ఆయన ఎల్లక మునుపు ఆ యొక్క గెత్సేమనే తోటలో ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేస్తాడు. నా తండ్రి, నా తండ్రి, నీ చిత్తమైతే ఈ పాత్ర నా ఎదురు నుండి తొలగించు, అయినను నా ఇష్టం కాదు, నీ చిత్తమే నెరవేర్చబడును గాక. అంటే అర్థం ఏంటండి? ఆయన యవనస్తుడు, 33.5 సంవత్సరాలు. అంటే ఇప్పుడు 33.5 సంవత్సరాలు అంటే ఊరు బొమ్మంటుంది, కాడి రమ్మంటుంది అన్నట్టు ఉండాలి. ఇప్పుడు 33.5 సంవత్సరాలు అంటే యవనస్తులు ఎలా ఉన్నారు? యవనస్తులు కాదండి, ఊరు బొమ్మంటుంది, కాడి రమ్మంటుంది. అంటే అర్థం ఏంటి చెప్పండి? ఊరేమో నీ వయసు అయిపోయింది, నువ్వు బోరా అంటుంది. సమాధి ఏమంటుంది? కాడంటే సమాధి. రా త్వరగా వచ్చేసే, నీ టైం అయిపోయింది, నువ్వు రా, నేను నీకోసం ఎదురు చూస్తున్నా అంట. ఇప్పుడు యవనస్తులు అట్టు అయిపోయారు. అసలు 25 సంవత్సరాల దాకా బతికవాడు కూడా లేడు. ఒకడికేం బైక్ ఇవ్వకపోతే చచ్చిపోతాడంటాడు, ఇప్పిస్తే కూడా చచ్చిపోతాడు. చూడండి, తల్లిదండ్రులతో గొడవ, నువ్వు నాకు బైక్ ఇప్పిస్తావా చావమంటావా? ఈడెక్కడ చేస్తాడని వాళ్ళు బైక్ ఇప్పిస్తారు, అప్పు చేసో ఎట్టగొట్ట. ఈ బైక్ కొన్న 2-3 రోజులకే వీడు చేస్తాడు. అర్థమవుతుందండి? చాలా మంది యొక్క ఇష్టాలు ఏంటంటే తన ఇష్టమే, తన కోరికలే, తన సంతోషమే చూసుకుంటున్నాడు. నువ్వు నీ సంతోషాన్ని, నీ కోరికలు, నీ ఇష్టాన్ని చూసుకున్నప్పుడు నిన్ను సృష్టించిన వాడు, నీ తల్లి గర్భంలో పెట్టినవాడు, నీ తల్లి గర్భంలో పిండంగా నేను పెట్టినప్పుడు ఆ పిండంగా జారిపోకుండా కాపాడినవాడు, ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడు నీ తల్లి ఏమి తిన్నా నీకు హాని జరగకుండా కాపాడినవాడు, ప్రసవ దినాల్లో నీ ప్రాణాన్ని కాపాడి లోకాన్ని తీసుకొచ్చిన వాడు. అందుమాత్రం కాదు, ఈ లోకానికి వచ్చిన తర్వాత నిన్ను కాపాడుతున్నవాడు, ప్రతి అనారోగ్యంలో, ప్రతి బలహీనతలో, ప్రతి రోగంలో నిన్ను కాపాడుతున్నవాడు, నేటికి నిన్ను సజీవుడిగా ఉంచినవాడు. మరి ఆయన ఎంత సంతోషించాలి నిన్ను బట్టి? నీకు ఇన్ని చేస్తూ వచ్చాడు కదా. నీ తల్లి గర్భంలో పిండంగా నిన్ను పెట్టాడు. తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడు నీ తల్లి ఏదైనా తినకూడని తిన్నా కానీ ఏ హాని నీకు జరగకుండా కాపాడాడు. పిండంగా ఉన్నప్పుడు కాలం సంపూర్ణమైన బయటకు తీసుకొచ్చాడు కదా. ఎంతమంది బయటకు వచ్చేటప్పుడు ఉమ్మనీరు దాకా చచ్చిపోయిన వాళ్ళు లేరు. పేగులు మెడతేయబడి పేగులు మెడకు చుట్టేసుకుని చనిపోయిన వారు ఎంతమంది లేరు? వారిలో నిన్ను దేవుడు ఉంచాడా?
ఉంచితే నువ్వేడ ఎందుకుంటావు? ఉంచితే మా మధ్యలో ఎందుకుంటావు? ఆయన నిన్ను బయట తీసుకొచ్చిన విధానం వేరు. ఆయనకి ఇష్టమైన వాడుగా, ఆయన ఇష్టాలు నెరవేరుస్తూ, ఆయన కోరికలు నెరవేరుస్తూ, ఆయన సంతోష పెట్టాలని నిన్ను బ్రతికించి ఈ లోకాన్ని తీసుకొచ్చాడు. ఈ లోకంలో నువ్వు ఎన్ని జీవిస్తున్నా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా, ఆయన్ని ఎరగకపోయినా, పోనీ మందిరానికి వెళ్తున్నా, ఏదో ఆదివారం నువ్వు వెళ్ళొస్తున్నా, సరిగా ఆదివారం ఒక రోజు తప్ప మిగతా రోజులు ఆయన గురించి పట్టించుకోకపోయినా, ఆయన ఏ క్షణమైనా నిన్ను గురించి మర్చిపోయాడా? ఇప్పటికీ ప్రభు నిన్ను గురించి మర్చిపోతే నువ్వు చెడు స్నేహితుడు ఉండా, చెడు సావాసం చేస్తున్నా, పాపం చేస్తున్నా, మోహపు చూపు కలిగి ఉండా, దేవునికి ఇష్టంగా లేకపోయినా, దేవుని దూరంగా నువ్వు జీవిస్తున్నా, ఒక్క క్షణమన్నా ఆయన నిన్ను మర్చిపోయాడా? మర్చిపోతే నువ్వు ఏడుండవు, సమాధుల్లో ఉంటావు. అంటే నువ్వు యవ్వనాన్ని బట్టి ఎన్ని చేసినా, నీ కోరిక నెరవేర్చుకున్నా, నీ ఇష్టాన్ని నెరవేర్చుకున్నా, నీ సంతోషాన్ని నెరవేర్చుకున్నా, ఆయన సంతోషపెట్టపోయినా, ఆయన ఇష్టాన్ని నెరవేర్చపోయినా, ఆయన కోరికలు నెరవేర్చపోయినా, ఆయన నిన్ను విడిచిపెడతాలా? ఎందుకు? కుమారుడు తనకిష్టమైన వారిని బ్రతికించును. నువ్వు ఆయనకి ఇష్టం, కానీ నీ యవ్వనాన్ని బట్టి నువ్వు దారి తప్పిపోయావు. ఆయన 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 నిన్ను ఇష్టపడుతున్నాడే తప్పక నువ్వు తొలిగిపోయావు, పాపం చేసేవని నిన్ను అసహించుకోవట్లా. ఒక మాట చేత గుర్తుపెట్టుకోండి ప్రియులారా, యేసు ప్రభువారు అంటే ఎలాంటి వాడంటే, సహజంగా మనం పాపం చేసిన వారిని ద్వేషిస్తాం, అవునా కదండి? ఒక మన ఇంటి చుట్టుపక్కల ఎవరైనా వ్యభిచారం చేస్తూ ఉన్నారనుకోండి, వాళ్ళు మన ఇంట్లో తీసుకొచ్చి రా ఇంట్లో కూర్చో, రా ఇంట్లో కూర్చో అని కూర్చోబెట్టి భోజనాలు, చక్కగా బిర్యానీ తీసుకొచ్చి పెడతామా? పలావాలు బిర్యానీ పెడతామా? అసలు వాళ్ళకి సంబంధించిన ఎవరైనా మన ఇంట్లో రానిస్తామా? కానీ దేవుని కుమారుడు ఎలాంటి వాడు అంటే, మనం ఎలా ఉంటాం, ఎలాంటి పాపం ఉండా, తన రక్తం ద్వారా మనల్ని కడిగి తీసుకొచ్చి మనం అంటే ఆయనకి ఇష్టం కాబట్టి మనల్ని ఇష్టపడ్డాడు కాబట్టి, మనం ఎంత అసహ్యమైన వారమైనా, ఎంత అసహించుకునే స్థితిలో ఉండా, యేసు ప్రభువా పాపినంటే ఆయన రక్తం ద్వారా కడిగి ఆయన ఇంట్లో చేర్చుతున్నాడు. పరిశుద్ధమైన తన ఇంట్లో, దేవుడు నివసించేది పరిశుద్ధ స్థలం అని బైబిల్లో ఉంది. ఆ పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని, ఆ పరిశుద్ధ స్థలంలో నివసించే ధన్యత మనకిస్తున్నాడు. ఎంత గొప్పవాడు చూడండి దేవుడు. ఈరోజు చాలా మంది ఆ దేవుని ప్రేమను గుర్తెరగలాక యేసు ప్రభు అంటే పలానా కులం, పలానా మతానికి సంబంధించిన వాడు అంటారు. వాస్తవం అది కాదు. నేను చెప్తున్నా చూడండి, అసలైన వాస్తవం బైబిల్లో ఉంది. ఆయన పలానా కులాన్ని, పలానా మతానికి సంబంధించిన వాడు అనే మాట మనుషుల్లో నుండి పుట్టింది. కానీ బైబిల్లో ఉన్న మాట ఏంటి? యేసు క్రీస్తు అందరికీ ప్రభు. జీసస్ క్రైస్ట్ ఈజ్ లార్డ్ ఆఫ్ ఆల్. ఆ అపోస్తలుల కార్యం 10:36 రాయబడుతూ వచ్చింది, ఆయన అందరికీ ప్రభు. కాబట్టి అందరికీ ప్రభు అంటే నువ్వు కూడా ఉండవు అందరిలో. ఆయన ఒక కులానికి, మతానికి సంబంధించిన వాడు అన్నవాడు కూడా ఆయనలో ఉన్నాడు. అందరికీ ప్రభు ఆయన. ఈరోజు యవ్వనస్తుడు తన జీవితాన్ని బట్టి ఎంత నష్టపోతున్నారో. యవ్వనస్తులు దేవుని నమ్మి ప్రభు దగ్గరకు వచ్చి పాపాలు ఒప్పుకొని ప్రభుని ఆరాధిస్తుంటే ప్రభు ఎంత సంతోషిస్తాడో. ఈరోజు నేనుండా అతిశయంగా చదువుతలేదు స్వామి, మీకు అర్థం కావాలని చెబుతున్నాను. యవ్వనస్తుండే నాకు ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు మీ ఐడియా ప్రకారం? 16 అనవాకండి. ఎన్ని ఉండొచ్చు? 18, 30 దాటి ఉండొచ్చు. సరే 30 దాటిని అనుకోండి. 30 దాటిన వాళ్ళు 40 కూడా ఉంటారు, 39 కూడా ఉంటారు. 30 దాటారంటే నేను అంత వయసు లేదు రండి, చిన్న వయసే. కాబట్టి నాకు వివాహం అయింది, 3 పాపలు నాకు. మా పెద్ద పాప ఇప్పుడు 4th క్లాస్, అంటే మా పాపకి ఇప్పుడు 10వ సంవత్సరం. అయ్యో నోరు తెరవాకండి, అయిపోయింది నా వయసు, ఇంక చేసేదేమో. కాబట్టి దేవుడు ఆ టైంలో అనుమతించాడు, అయిపోయింది. నేనేమంటానంటే, ఇంత యవన ప్రాయంలో ఉండా నేను ఎందుకు బైబిల్ పట్టుకుని నడుస్తున్నాను? ఇప్పుడు నేను ఎన్నో ఆశలు ఉండొచ్చు కదా, యవనస్తుడికి ఎన్నో కోరికలు ఉండొచ్చు కదా, మరి ఎందుకు బైబిల్ పట్టుకున్నానంటే ఆయన మాట్లాడాడు నాతో. నీ యవ్వనాన్ని బట్టి నువ్వు చనిపోతే నరకానికి వెళ్తావు, అది నష్టపోయే జీవితం. లోకస్తులు చాలా మందికి తెలియట్లేదు. యవనస్తులు ఏదో చెడు స్నేహాలు, చెడు అలవాట్లు, చెడు సావాసాలు, ఆ డ్రగ్స్ అని, గిగ్స్ అని, ఏదేదో పరిమాణ చెత్తంత ఇప్పుడు యూట్యూబ్లోకి వచ్చేసింది. ఇవన్నిటిని అలవాటు పడే ఉంటారు. కానీ నువ్వు అట్లా కాదు, నువ్వు నాకు కావాలని చెప్పి ప్రభు నన్ను నేర్పించుకున్నాడు. నేనేమంటే ప్రభు మాట వినటం శ్రేష్టం. కానీ ప్రభు మాట వినటం శ్రేష్టం. సౌలు ఒక తప్పు చేసి అమాలేకుల్ని బ్రతికించి, ఆ రాజును బ్రతికించి ఆ యొక్క దోపుడు సొమ్ములను కొన్ని పశువులు తీసుకొచ్చినప్పుడు సమూయేలు వచ్చి అంటాడు, దేవుడు బలి కోరేవాడు కాదు, పోటేళ్ళు క్రొవ్వును దేవుడు అంగీకరించేవాడు కాదు. మాట వినటం శ్రేష్టం. మాట వినటమే చాలా ఇంపార్టెంట్ దేవుడికి. ఈరోజు ఒక యవనస్తురాలుగా దేవుని బిడ్డలకుండా మనం దేవుని మాట వినాలి. ఏంటి ఆ మాట? ఏంటంటే ఆయన నిన్ను ఇష్టపడ్డాడు, ఆయనకు నువ్వంటే ఇష్టం, కాబట్టి నిన్ను బ్రతికించడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు పాపంలో చనిపోతే నిన్ను బ్రతికించడానికి, మోహం చూపు వ్యభిచరించి చనిపోతే నిన్ను బ్రతికించడానికి, నీ యవన ప్రాయాన్ని బట్టి దేవుని ధిక్కరిస్తే
నిన్ను బ్రతికించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు, ఎందుకంటే నువ్వంటే ఆయనకి ఇష్టం. ఇది 3. 4వ విషయం చెప్దాం రండి. 4వ మాట, ఆయనకి ఎవరిష్టం? ఎవరిష్టం అంటే మొదటి యోహాను రాసిన పత్రిక, మొదటి యోహాను రాసిన పత్రిక మొదటి అధ్యాయం, మొదటి యోహాను రాసిన పత్రిక మొదటి అధ్యాయం 5-6 వచనాలు. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏదనగా దేవుడు వెలుగై ఉన్నాడు, చాలు చాలక్క. కాబట్టి మొదటి యోహాను రాసిన పత్రిక మొదటి అధ్యాయం 5-6 వచనాలు చూసినట్టయితే ఒక మాట ఉంది అక్కడ, చీకటి. ఏంటండి? చీకటి. అదే మాట మత్తయి సువార్త 4వ అధ్యాయంలో కూడా రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతుంది తెలుసండి? మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూసినట్టయితే చూడండి, 16 వచనం, 12 నుండి 16 వచనం కలిసి ఉండి నేను చదువుతున్న చివరిలో, యోర్దానుకు అవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకట్లో కూర్చున్న ప్రజలను గొప్ప వెలుగును. ఎవరంటే ఆయనకి ఇష్టం అంటే వెలుగును చూడటానికి ఇష్టపడి చీకట్లో ఉన్నవారు, చీకటి జీవితాన్ని కలిగినటువంటి వారు. ఇక్కడ గమనించండి, ఒక మనిషి చీకటి జీవితాన్ని ఇష్టపడుతున్నాడు. అసలు సహజంగా మనం అందరం ఇష్టపడేది ఏంటి? దేన్ని ఇష్టపడతారు? వెలుగుని ఇష్టపడతామా? వెలుగులోకి రావడానికి ఇష్టపడతామా? మీరు చూడండి, చాలా మంది గృహాలకు వెళ్తే లైట్లు ఉండవు, తక్కువ, 1-2 లైట్లు వేస్తారు. లైట్లు తక్కువ పెట్టుకుంటారు. ఎందుకని? చీకటి అంటే ఎక్కువ, కరెంటు బిల్లు ఎక్కువ కాలేదు అంటారు. కరెంటు బిల్లు కాదు, ఏం కాదు, చీకటి చూడటానికి ఇష్టపడ, వెలుతురుని చూడటానికి ఇష్టపడ. అర్థమవుతుందండి? మనుషుడికి ఇష్టమైంది ఏంటంటే చీకటి. కానీ బైబిల్ ఏముంది? దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన ఎందుకు చీకటి ఎంత మాత్రమును. అంటే దేవుడు కోరుకున్న మనుషుడు ఫస్ట్ వెలుగులోనే, వెలుగు జీవితం కలిగిన వాడే. కానీ ఇప్పుడు మానవుడు ఎక్కడ ఉన్నాడు? అసలు మనుషుడు వెలుగు జీవితం కలిగిన వాడు ఎందుకంటానంటే బైబిల్ రాయబడుతూ వచ్చింది, జగత్పునాది వేయబడక మునిపే క్రీస్తు యేసులో మనల్ని దేవుడు జగత్పునాది వేయబడక మునిపే మనల్ని ఏర్పరచుకున్నాడంటే, ఆ ఏర్పరచుకున్న ఆయన ప్రణాళికలు ఉండంటే ఆయన వెలుగులో ఉన్నట్టే కదా. ఈ లోకానికి వచ్చిన తర్వాత చీకటి అయిపోయాం. ఎందుకంటే ఈ లోకంలో ఉంటే చీకటి జీవితాన్ని జీవిస్తున్నాడు మానవుడు, చీకటిలో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. ఒక వ్యభిచరించేవాడు చీకటి కావాలని కోరుకుంటాడు, ఒక దొంగతనం చేసేవాడు చీకటి కావాలని కోరుకుంటాడు. దొంగ ఎప్పుడు చేస్తాడండి దొంగతనం? ఇప్పుడు చూడండి, మన దగ్గర ఎన్నో, మన సహోదరులు అండి, బ్రదర్స్ అవసరం లేదండి, మన దగ్గర ఉండవు సిస్టర్స్ ఎంతమంది బంగారం వేసుకొచ్చి ఉంటారు. మీ బంగారాన్ని గట్టిగా పట్టుకోండి, దొంగ వస్తున్నాడు. ఎవరు వస్తున్నారండి? దొంగ వస్తున్నాడు, జాగ్రత్త పట్టుకోండి, జాగ్రత్త, గట్టిగా పట్టుకోండి. ఎందుకంటే దొంగ వస్తున్నాడు. ఒకవేళ ఇక్కడ ఒక దొంగ వచ్చాడు అనుకోండి, మీరు అందరూ ఏం చేస్తారు? అయ్యా నా బంగారం తీసుకెళ్ళయ్యని ఇస్తారా? సావనన్నా చేస్తారా కానీ బంగారం, చచ్చిపోవడానికని ఇష్టపడతారు కానీ బంగారం ఇస్తారా? అమ్మో, ఇది సంవత్సరాలు కష్టపడి సంపాదించుకున్న బంగారం. మా ఆయన నన్ను ప్రేమించి జీవితంలో ఎప్పుడు నాకేమలా ఈ దుద్దులు ఇచ్చాడు, ఇది కూడా ఏమంటావా? అంతేనండి. బంగారం కోసం చావడానికి ఇష్టపడతాం కానీ ఇస్తామా? ఇవ్వడానికి ఇష్టపడం. ఒక దొంగ వస్తున్నాడంటే ఎవడైనా ముందరికెళ్ళి ఇదిగో తీసుగా నువ్వు కష్టపడితేనే ఇస్తారా? ఆయన దొంగ వెతురులో రారులేండి, మీరు తీసుకెళ్తానికి. ఇప్పుడు మీరు ఏదైతే బీరువాలు పెట్టి లాకేసారో చీకటితో పడుకుంటారు, లైట్లు ఆఫ్ చేసి అవి తీసుకెళ్తానికి వస్తారు తప్ప వెలుగులో ఉన్న మీ బంగారం తీసుకెళ్తానికి రాడు. వెలుగులో ఉన్నవారి దగ్గరికి ఎందుకు వస్తాడు? సాతానుడు ఎప్పుడు క్రీస్తులో ఉన్నవారి దగ్గర నుంచి దొంగతనం చేయలేడు. క్రీస్తుకు వెలుపట చీకటి జీవితం కలిగిన వారు వారి జీవితాన్ని దొంగతనం చేస్తాడు తప్పక. ఇప్పుడు దొంగ ఎక్కడికి వస్తాడు? ఇప్పుడు ఈ మాట చెప్పగానే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఇంటికాడ గుర్తొచ్చింది. అసలు తలుపేసానా లేదా, గెడేసానా లేదా, అబీరో తాళం వేసానా లేదా, దాంట్లో డబ్బులు ఉన్నాయి, దాంట్లో బంగారం ఉంది. ఈయన చెబుతున్నాడు నిజంగానే అడిగితే ఏంటి పరిస్థితి? ఎవడో రాడు, క్రీస్తే మీ ఇంటికి అధిపతి కొన్ని కాపాడతాడు. అర్థమవుతుందండి? ఒక మనిషి దొంగతనం చేయాలన్నా చీకటే, ఒక మనిషి పాపం చేయాలన్నా చీకటే, ఒక మనిషి ఏం చేయాలన్నా చీకటిని ఎక్కువ కోరుకుంటాడు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఒక మనిషి దేవునికి ఇష్టమే కానీ ఆ వ్యక్తి చీకటి జీవితాన్ని కోరుకుంటున్నాడు. మనిషి అంటే దేవునికి ఇష్టమే, మనమంటే దేవునికి ఇష్టం, కానీ మనం కోరుకుంటుంది ఏంటి? చీకటి జీవితం. ఆ చీకటి జీవితం నుండి బయటికి తీసుకురావడం కొరకు ఏదైతే చీకటి జీవితాన్ని కోరుకున్నామో అది పొందుకున్నాం. ఆ పొందుకున్న చీకటి నుండి మనల్ని వెలుగులో తీసుకురావడం కొరకై ఆయన కలువరిశిల్లో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. నేనేమంటానంటే మనం దేవునికి ఇష్టం కానీ మనం పాపం చేసాం. మనం దేవునికి ఇష్టం, మనం చెడ్డ చూపు చూసి దారి తప్పాం. మనం దేవునికి ఇష్టం, మన యవన జీవితాన్ని బట్టి ఇంకో దాన్ని బట్టి మన ఇష్టము, మన కోరికలు, మన హృదయం సంతోషంగా ఉండేదాన్ని జీవిస్తున్నాం. మనం దేవునికి ఇష్టం కానీ మనం ఏం చేసాం? ఇప్పుడే చెప్పాక అక్క 4వ మాట, చీకటి జీవితానికి అనుకుంటున్నాం. మనం దేవునికి ఇష్టమే కానీ ఏమవుతుందండి? చీకట్లో పడిపోయి ఉంటున్నాం.
ఒక మనిషి అంటే దేవునికి ఇష్టం, కానీ ఆ వ్యక్తి పాపం చేశాడు, ఆ వ్యక్తి చెడు చూపు చూస్తున్నాడు, ఆ వ్యక్తి ఇష్టాన్ని, కోరికల్ని, సంతోషాన్ని నెరవేర్చుకుంటున్నాడు. ఒక మనిషి అంటే దేవునికి ఇష్టం, కానీ ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడండి? చీకటి జీవితాన్ని కలిగి ఉన్నాడు. కానీ ఆయనంటే, ఆ మనిషి అంటే ప్రభుకి ఇష్టం కాబట్టి అతను చేసిన పాపం నుండి, అతడిలో ఉన్న మోహపు చూపు నుండి, అతడు ఏవైతే ఇష్టాలు కోరికలు నెరవేర్చుకు సంతోషిస్తున్నాడు వాటి నుండి, అతడు ఏవైతే చీకటి జీవితాన్ని కలిగి ఉన్నాడో దాని నుండి విడుదల ఇవ్వటం కొరకే కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు యేసు ప్రభువారు. ఎన్నమాట ఇది? చివరి మాట చూద్దాం రండి, టైం అయిపోయింది. బైబిల్ ఇంకో మాట ఉంది, సమయం లేదు కాబట్టి రెఫరెన్స్ చూపించడానికి. బైబిల్లో ఇంకో మాట, నీతిమంతుడు లేడు ఒక్కడు. యేసు ప్రభువారు ఒక మాట అంటాడు, నేను నీతిమంతుని పిలవటానికి రాలేదు. మరి ఎవరిని పిలవటానికి వచ్చాడు? అంటే నీతిమంతుని పిలవటానికి రావట్లేదంటే భూమి మీద ఒక్కడు కూడా లేడని అర్థం. ఎవరున్నారు మరి భూమి మీద? ఇప్పుడు నీతిమంతుని పిలవటానికి రాలేదన్నాడు, బైబిల్లో ఉంది. మళ్ళీ ఇంకో మాట పౌలు రాస్తూ అంటాడు, ఏమంటాడు? నీతిమంతుడు లేడు ఒక్కడో లేదంట భూమి మీద. అంటే అర్థం ఏంటి? యేసు ప్రభువారు ఏం చెప్పండి? నీతిమంతుని పిలవడానికి రాలేదన్నాడు అంటే అర్థం ఏంటి? భూమి మీద ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు, కానీ నీతిమంతుడు అనుకుంటాం. అదే మన భ్రమ. చాలా మంది ఏమనుకుంటారు తెలుసా? నేను మంచోడిని, నేను యథార్థపరుణ్ణి, నేను నీతిపరుణ్ణి, నేనే తప్పు చేయలేదు, నేనే పాపం చేయలేదు. ఆహా, నువ్వే తప్పు చేయలేదు, ఏ పాపం చేయలేదు కదా. కీర్తన కింద 51:5 వచ్చిన ఏమంటాడు దావీదు రాజు? నేను పాపంలోనే పుట్టినవాడు, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున అని. మన పుట్టుకే పాపం, నువ్వు ఎక్కడ పాపం చేయలేదంటో చెప్పు. పాపం అనేది నువ్వు చేయబడిన నీకు సంప్రాప్తి అవుతుంది. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5:12-13 చూసినట్టయితే, ఒక మనుషుడి ద్వారా పాపం వచ్చిందంటే మనకి, ఒక మనుషుడు చేసిన పాపను బట్టి అందరికీ వస్తుంది. అది మనకు పుట్టుకతోనే సంప్రాప్తి అవుతూ వస్తుంది. ఇంకా అసలు భూమి మీద ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు. ఎవరికి వాళ్ళు అనుకుంటారు, నేను నీతిమంతుడిని, నేను పరిశుద్ధుని అనుకుంటున్నారండి. నేను నీతిమంతుడిని, నేనే పరిశుద్ధుని అనుకున్నావు. ఎవరికి వాడు అనుకోవటమే, అని ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది దేనికంటే, మనల్ని నీతిమంతులుగా చేసి తన రక్తం ద్వారా కడిగి మనల్ని పరిశుద్ధపరచడానికి. ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు. అందరినీ ఇష్టపడ్డాడు ప్రభు, కానీ అందరిని ఇష్టపడినా అందరూ పాపం చేశారు. అందరిని ఇష్టపడినా అందరూ చెడ్డ చూపు చూస్తున్నారు. అందరిని ఇష్టపడినా అందరూ ఏం చేశారు? తన కోరికలు, ఇష్టాలు నెరవేర్చుకుంటారు. అందరిని ఇష్టపడినా అందరూ ఏం చేస్తున్నారండి? చీకట్లో ఉన్నారు. అందరిని ఇష్టపడినా అందరూ నీతిమంతులుగా లేరు, నీతి తప్పిపోయిన వారు. అదే బైబిల్ రాబడితే వచ్చింది, నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు, ఎవడు లేడు. నీతి కలిగిన వాడు ఒక్కడు కూడా లేడంట బైబిల్ ప్రకారం. ఒక్కడు కూడా లేడు అంటే నీతి లేని జీవితమే. అలాంటి జీవితంలో మనం ఉంటూ వచ్చాం. నీతి పాట కూడా పాట, నీతి లేని మానీచ బ్రతుకుల్ చాలు చాలా చాలా ఆకలితో పాడుతున్నారు, అర్థమైపోయింది, నేను ముగిచ్చేయాలి. కాబట్టి ఇంటికాడ చూడండి, ఎంత పెద్ద సౌండ్ వచ్చిందంటే, బుద్ధి లేదా నీకు? ఏమా కళ్ళు కనపడతాం లేదా? ఇదేనా నువ్వు చేసేది? ఇంటికాడ ఈ సౌండ్. మనం మందిరానికి వచ్చే, దేవుని సన్నిధికి వస్తే మనం పాడే పాటకి పిల్లి కూడా చావదు, ఇది చేమ కూడా చావదు, నడిచే నడకూడదండి. పాడే మాటకి మన వాయిస్ మందిరంలో ఎంత చక్కగా కొత్తమట్టుగా చక్కగా మెల్లుగా మాట్లాడతాం. ఇంటికాడ మనం మాట్లాడుతుంటే 2 గల్లీలు అవతల వినపడతాయి. పాట కూడా ఎందుకు అట పాడరు? పాడం, ముసలోళ్ళు అయిపోయాం కదా, వయసు అయిపోయింది కదా, గొంతు రాదు. కాళ్ళు నడకే రావట్లేదంటే గొంతు కూడా రావట్లేదా? చింత చచ్చిన పురుగు చావదంట. మన వయసు అయిపోయినా కానీ గొంతు ఏం తగ్గదు. ఇంటికాడ అయితే అలాగే ఉండిద్ది, మందిరంలో అయితే మెల్లకి వెళ్తాం. సరే, ఆ సంగతి ఇప్పుడు ఎందుకు తర్వాత చూద్దాం. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, మానవుడి జీవితంలో ఏముందండి? మానవుడి జీవితంలో నీతి లేనటువంటి వాడు, నీతిని కోల్పోయాడు. దేవుని నీతిని, జీవితం నాశనం అయిపోతుంది. అనుకుంటున్నాడు నేను నీతిమంతుడిని, అనుకుంటున్నాడు నేను మందిరానికి వెళ్తున్నాను, అనుకుంటున్నాడు నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను. నీతి లేదు మానవుడు. నేను ఒక స్టోరీ చిన్నది, ఒక 2 minutes చెప్పి నేను ముగిచ్చేస్తాను, టైం అయిపోయింది. అదొక ప్రాంతంలో ఒక యవనస్తుడు మందిరానికి వస్తూ వచ్చాడు. మందిరానికి వస్తూ తను ఏం చేస్తూ వచ్చాడంటే, ప్రార్థన చేస్తూ వచ్చేవాడు. సంఘ ప్రార్థనకు అన్ని కూడికలకు వచ్చేవాడు. ఇప్పుడు సంఘ ప్రార్థనకు ఎంతమంది వస్తున్నారో మీకే తెలియాలి. అందరూ వస్తూ ఉండేవాడు. వచ్చి ఈయన అందరూ వాళ్ళ అక్కర్ల కొరకు ప్రార్థన చేసేవాడు. అయ్యా, నా కుమారుడికి వివాహం లేదు, అయ్యా నా కుమార్తెకి వివాహం లేదు, నా పిల్లల రక్షణ కొరకు, నా కుటుంబం ఇది కావాలి, అది కావాలని, పిల్లల జాబుల కొరకు, మంచి వివాహం అవ్వాలి, మంచిగా ఏదో ఒకటి ప్రార్థన చేసేవాడు అక్కర్ల కొద్ది.
యవనస్తుడు వచ్చి ఏమని ప్రార్థన చేసేవాడు అంటే, ప్రభువా నాకు నీ కృప ఉంటే చాలు ప్రభు అని ప్రార్థన చేసేవాడు. ఏం ప్రార్థన చేస్తున్నాండి? నీ కృప, ఇంకేమొద్దు ప్రభు, నీ కృప ఉంటే చాలు. ఇప్పుడు అందరూ గొప్పవాళ్ళే, ఈయన గొప్పవాడా? నేను చెబుతా చూడండి ఈయన గొప్పతనం. ప్రభు నీ కృప ఉంటే చాలని ప్రార్థన చేసేవాడు. కొన్ని రోజులు అయిపోయింది, అన్ని కొడుకులు వచ్చి ప్రార్థన చేసేవాడు. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత మందిరానికి రావట్లా. మార్కెట్లో సేవకుడు వెళ్ళి ఎందుకో కూరగాయలు కొంటాను మార్కెట్కి వెళ్తే ఆ మార్కెట్లో ఉన్నాడు, కనబడ్డాడు. ఆపాడు ఫస్ట్. అయ్యా ఆగు బాబు అంటే ఆగాడు. ఏంటి పాస్టర్ గారు ఆపే అంటే, అయ్యా ఏందయ్యా నువ్వు మందిరానికి రావట్లేదేంటి? ఎప్పుడు చూసినా అసలు అందరూ అన్ని అక్కర్లు కొంత ప్రార్థన చేసేవాడు. జాబులను, వివాహాలను, లేదా ఇంకోటి రక్షణ కూడా ప్రార్థన చేసేవాడు. నువ్వు ఒక్కడవే మందిరంలో అయ్యా నీ కృప ఉంటే చాలని ప్రార్థన చేసేవాడు కదా, మరి ఎందుకు రావట్లేదు? నీకేం నష్టం జరిగింది? నీకేం కీడు జరిగింది? నీకేమంత ఇదైపోయింది? నువ్వు ఎవరైనా ఏమన్నా అన్నారా? సంఘంలో ఎవరైనా నేను తిట్టారా? లేదు నేనేమన్నా అన్నానా? ఏమైంది? ఎందుకు మందిరానికి రావట్లేదంటే చిన్నగా ఒక సమాధానం ఇచ్చాడు. ఏమని తెలుసా? ఎప్పుడు చూసినా ఒకటే ప్రార్థన చేస్తావు, ప్రభా నీ కృప ఉంటే చాలని. మరి ఈ రోజు ఎందుకు మందిరానికి రావట్లేదు? నువ్వు ఒక్కడే దేవుని కృప కొరకు ప్రార్థన చేసేవాడు, ఇంకా దేని కొరకు ప్రార్థన చేసేవాడు కాదు. మరి ఎందుకు రావట్లేదంటే చిన్న సౌండ్తో చెప్పాడు, పాస్టర్ గారు కృపకు పెళ్ళి అయిపోయింది. ఏమైందండి కృపకి అని అడుగుతున్నాడంట. అయ్యా దేవుని కృపకు పెళ్ళి అవటం ఏంటి? అయ్యా పెళ్ళి అయిపోయింది అంట, కృపకి ఎందుకు పెళ్ళి అయిందంటే, పాస్టర్ గారు నేను చెప్పేది నేను ప్రేమించిన అమ్మాయి పేరు కృప, ఆమె నిమ్మనే మందిరంలో ప్రార్థన చేస్తున్నా, ప్రభా నీ కృప ఉంటే చాలు, నీ కృప అని అడుగుతుంది. దేవుని కృప కాదు, నేను ప్రేమించిన అమ్మాయి పేరు కృప, ఆమెను కావాలి. ఏడెవరన్నా ఉన్నారా కృప అని పేరు? పొరపాటు మిమ్మల్ని గురించి కాదండి చెబుతుంది, కానీ మిమ్మల్ని గురించి వాళ్ళు ఎప్పుడు ప్రార్థన చేసి ఉంటారులేండి. కాబట్టి నీ కృప ఉంటే చాలు అని ప్రార్థన చేసి ఆ కృపకి వేరే వాళ్ళతో పెళ్ళి అయిపోయింది. అందుకే దేవుని మందిరం కూడా నాకు పనే ఉంది. ఏదో మందిరంకి వెళ్తే ఆమెను ఎత్తాడని పెళ్లి చేస్తాడని వచ్చా, అవలేదు కదా, అందుకేం చేశాను మానేశాను. కానీ ప్రజలు ఏమనుకుంటున్నారని ప్రార్థన చేస్తే, అబ్బా ఎంత నీతిమంతుడు, దేవుని కృప ఉంటే చాలని కోరుకున్నాడు. మనం బయటికి నీతిమంతుల్లాగా ఉంటాం, లోపల అది లేదు, లోపల అది ఉండదు. మనం వేషధారణ కలిగినటువంటి వారు, బయటికే మనం నీతిమంతులు అని చెప్పుకునేవారు. నేను మంచోడిని. నీ మంచితనం అంతా దేవుని రక్తం కిందకు తీసుకొస్తే తెలిసింది నువ్వు ఎలాంటి వాడు. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, నీకై నువ్వు నీతిమంతుడు కావాలి, ఎప్పటికీ కాలేవు. యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడితే నీతిమంతుడు. అందుకే బైబిల్ రాయబడుతూ వచ్చింది, యేసు రక్తం మనల్ని ప్రతి పాపం నుండి కడిగి పరిశుద్ధపరిచి, మొదటి క్షమించండి అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5:9 రాయబడుతూ వచ్చింది. ఇప్పుడు కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నీతిమంతులుగా అంటే ఒకప్పుడు ఏమన్నాం చూడండి, ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడుతున్నాం కదా, మరి అంటే అంతకుముందు నీతిమంతులుగా లేమని. అంతకుముందు నీతి లేదు మనలో. బైబిల్ ఏమంటుంది? ఇప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఉగ్రత నుండి తప్పించబడుతున్నాం. ఈరోజు అది కావాలి. నేను ఎందుకు ఈ మాట చెప్పానని మీరు అందరూ అనుకోవచ్చు. ఇంట్లో మనిషి చనిపోయి ఉంటే ఈ వాక్యాలు ఎందుకు చెప్పేవంటే, ఇప్పుడు ఆ చనిపోయిన వ్యక్తి విశ్వాసే కదా, అవునా కదా? మీరు చెప్పలేక ఇప్పుడు నుంచి మీ మీద ఆధారపడింది. నేను ఒక తాగి చచ్చిపోయిన వ్యక్తి గురించి మంచోడని చెప్పాను అనుకో, మీరు అనుకుంటారు ఆయనకేం తెలిసి వాళ్ళు వచ్చాడు, ఆ ఎడ వచ్చాడు మాకు తెలుసు అనుకుంటారు. అందుకే నేను మొదట అడిగారు అవ్వను, ఆయన విశ్వాస కాదు ఎందుకు చెప్పాను, ఆ విశ్వాసం అన్న అయితే అని చెప్పాను. నేనేమంటానండి, ఇప్పుడు చనిపోయిన వ్యక్తి ఎలా ఉండి చనిపోయాడు? దేవునికి ఇష్టడుగా. ఎలాగ ఇష్టడుగా ఉన్నాడు? ఒకప్పుడు ఎలా ఉన్నాడు? మరి ఇష్టడే. ఒకప్పుడు ఎలా ఉన్నాడు? పాపం చేసి ఉన్నాడు. ఒకప్పుడు ఎలా ఉన్నాడు? వ్యర్థమైన దాన్ని బట్టి చూసి తప్పిపోయి ఉండొచ్చు. ఒకప్పుడు ఎలా ఉన్నాడు చెప్పండి? ఒకప్పుడు తన ఇష్టాలు తన కోరికలు నెరవేర్చుకుని ఉండొచ్చు. ఒకప్పుడు చీకట్లో ఉండొచ్చు. ఒకప్పుడు తనకై తాను నీతిమంతుడు అనుకోవచ్చు. కానీ యేసు ప్రభు తన హృదయంలోకి వచ్చి ఆయన రక్తం ద్వారా కడిగిన తర్వాత దేవునికి ఇష్టమైన వాడు కాబట్టి, ఇలా 500 అడుగులు తప్పిపోయినా ఆయన కడిగాడు కాబట్టి ఇప్పుడు అతడు ఏమై ఉన్నాడు? దేవుని బిడ్డగై ఉన్నాడు. ఇప్పుడు అతని గురించి ఏమని రాయబడుతూ వచ్చింది? అతడు, చూడండి ఆ మాట, ఈ మాట చదవండి ముగిద్దాం. అది కాదు అక్క, యోహాను సువార్త 5:21 మొదటి చదివిన కోణంలో. యోహాను సువార్త 5:21 తండ్రి మృతుల్ని ఎలాగో లేపి బ్రతికించునో అలాగే కుమారుడు తనకిష్టమైన వారిని, అది ఏడు గుర్తుపెట్టుకోండి, ఆయన్ని భూమి మీద ఆత్మానుసారంగా బ్రతికించాడు. ఇక్కడ ఆయన పాపంలో ఉండా, ఆయన చెడ్డ చూపులు కలిగి ఉండా, ఆయన ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నా, ఆయన సంతోషాన్ని ఆయన చూసుకుంటున్నప్పుడు కూడా, ఆయన దృష్టి ఇష్టం చొప్పున నడుస్తున్నా, ఇంకా చీకట్లో ఉండా, తనకు తను నీతిమంతుడు కనుకున్నా, వాటన్నిటిని బట్టి మరణం వచ్చింది. కాబట్టి ఆ మరణం నుండి ఆయన ఏం చేశాడు? భూమి మీద ఉన్నప్పుడే ఆయన తన కుమారుడు కొరకు కల్వరిశిలో ప్రాణం పెట్టాడు. కాబట్టి ఆ సిలువ కార్యం తన హృదయంలో జరిగించాడు. కాబట్టి తాను ఏం చేశాడు? ఈ లోకం విడిచిపెట్టిన ఆయన చంద్రన్న కదా, ఏం చేశాడు? ఈ లోకం విడిచిపెట్టక మునిపే
తన దేవుడు ఎంత ఇష్టపడ్డాడో ఎంత ఇష్టపడుతున్నాడో తెలుసుకున్నాడు కాబట్టి తానున్న జీవితం నుండి మార్పు నుండి క్రీస్తు యేసు రక్తం ద్వారా కడగబడి యేసు ప్రభు శరీరంలో ఒక అవయవంగా చేయబడ్డాడు. ఇప్పుడు చేయబడిన వాడు ఏం చేస్తున్నాడు అంటే నూతన జన్మ పొందాడు, అది క్రొత్త జన్మ, కొత్తగా బ్రతికించబడ్డాడు. ఒకరోజు క్రీస్తు వచ్చినప్పుడు అదిగో పెండ్లి కుమారుడు అనగానే యేసు ప్రభు స్వరం వినపడంగానే మృతులైన వారు మహిమ గల శరీరంతో ఏం చేయబడుతున్నారండి, లేపబడుతున్నారు. ఇప్పుడు ఆయన క్రీస్తులో బ్రతికాడు, తర్వాత ఆత్మానుసారంగా కూడా చనిపోకుండా బ్రతికిన వాడే ప్రభు దగ్గరికి వెళ్తున్నాడు. అలాంటి జీవితం మనకు కావాలి. ఎందుకు ప్రభు దగ్గరికి వెళ్తున్నాడు? ప్రభు ఇష్టపడ్డాడు కాబట్టి, ప్రభుకి ఇష్టమైన వాడిగా ప్రభు చేసుకున్నాడు కాబట్టి. ఈరోజు నీవు నేను కూడా ప్రభుకి ఇష్టమై ఉంటే ఈ రోజు క్రొత్త జన్మ కలుగుంటాం, ఓ రోజు క్రీస్తుతో కూడా బ్రతికుంటాం. అలా ఉండాలి. అయితే ఏం చేయాలి మనం? ఇప్పుడు మనం దేవునికి ఇష్టమైన వారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవునికి ఇష్టమైన వారు అయితే మీరే చెప్పండి. ఇంటికి వెళ్ళిపోవాలా? భోంచేసి వెళ్ళాలా? అది కాదు. దేవునికి ఇష్టమైన వారు ఏం చేయాలా? మనల్ని దేవుడు ఇష్టపడుతున్నాడు, ఆయనకి ఇష్టమైన వారిని ఆయన లేపుతాడంట. ఈరోజు ఆయన నిన్ను కొత్త జన్మలోకి లేపడానికి ఇష్టపడుతున్నాడు. ఏం చేయాలి? నువ్వు ఆయనకి ఇష్టం, నువ్వు చేయాల్సింది ఏంటంటే కళ్ళు మూసుకొని చెప్తా. ప్రియ సహోదరుడు సహోదరి, కళ్ళు మూసుకోండి. ప్రార్థన నా మొహంగా చూడొద్దు, నేను కొన్నాళ్ళు ఏడే ఉంటా, ఏం దౌడి పడదు. కళ్ళు మూసుకోండి. అందరూ కూడా కళ్ళు తెరవద్దు, ఎవరు కూడా కళ్ళు మూసుకోండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. నా వైపు చూడొద్దమ్మా, అందరూ కళ్ళు మూసుకోండి. ఎవరు కూడా కళ్ళు తెరవద్దు, అటు ఇటు చూడొద్దు, ఫోన్లు చూడొద్దు, బంగారం చూసుకోవద్దు, చేతులు కొన్న బంగారం దొంగ రావట్లేదు, అసలు అటు ఇటు అసలే చూడొద్దు. కళ్ళు మూసుకోండి అందరూ కూడా. నాకు ఇంకా కనబడుతున్నాయి కళ్ళు తెరిచిన అటువంటి కళ్ళు మూయండి. ప్రార్థన, ఒక చిన్న ప్రార్థన హృదయంలో చేసుకో. నేను చెప్పులాగున, యేసు ప్రభువా, నేను పాపిని, మీ రక్తంతో కడగండి, నన్ను పరిశుద్ధపరచండి, మీ సాక్షిగా నిలబెట్టండి. నేను దేవుని మందిరానికి వెళ్తున్నా, కానీ నా మాటలు, నా చీకటి జీవితం, నా పాప జీవితం మారలా. కానీ నీవైతే నన్ను ఇష్టపడుతున్నావు, నీవైతే నన్ను నీకు ఇష్టలుగా చేసుకుంటున్నావు, కానీ నా బ్రతుకు మారలా, నా జీవితం మారలా. ఏదో చర్చికి వెళ్ళి వస్తున్నాను, మందిరానికి వెళ్ళి వస్తున్నాను, ప్రవర్తన మారలా, జీవితం మారలా. ప్రభా, నీ రక్తంతో నన్ను కడిగయ్యా, నా జీవితం మార్చు. నేను నీకు ఇష్టం కాబట్టి నా జీవితం ఎలా నాశనం అయిపోయినా, ఆ జీవితాన్ని బట్టి నాకు నష్టం వచ్చి మరణం రాబోతున్నా, ఆ మరణం తప్పించడానికి కలువరిశిల్లో ప్రాణం పెట్టి నువ్వు కార్చిన రక్తం ద్వారా నా జీవితాన్ని మారుస్తున్నావు. నేను నీతి లేని, నేను నీతిమంతుడు అనుకుంటున్నా, నీతి లేని నా జీవితాన్ని కడుగుతున్నావు నీ రక్తం ద్వారా. నేను పాపం చేసే పాపాన్ని కడుగుతున్నావు. చెడ్డ చూపును బట్టి వ్యభిచరించిన అనుభవం ఉంది, దాన్ని కడుగుతున్నావు. ప్రభా, చీకటి జీవితం ఉంది, దాన్ని తీసివేస్తున్నావు. ప్రభా, నా ఇష్టాలు, నా కోరికలు నెరవేర్చుకున్నావు, ఆ జీవితాన్ని కూడా తొలగించి మంచి జీవితాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నావు. నేను నీకు ఇష్టడుగా ఉండాలని, ఇప్పుడు నన్ను నీకు ఇష్టడుగా చేసుకోవాలని ఇష్టపడుతున్నావు. నేను ఇప్పుడు లోకానికి ఇష్టడుగా ఉండా, పాపానికి ఇష్టడుగా ఉండా, శరీరాశులకు ఇష్టలుగా ఉండా, చెడ్డ సావాసం చేసే వారికి ఇష్టలుగా ఉండా, లేదా లోకాశుల్లో ఉన్న వారికి ఇష్టంగా ఉండా, పాపానికి ఇష్టలుగా ఉండా, నీకు ఇష్టలుగా లేను. యేసు ప్రభువా, నువ్వు నన్ను ఇష్టపడ్డావు, నన్ను బ్రతికించాలని ఇష్టపడుతున్నావు. అలా బ్రతికించాలంటే మొదట నా పాపాలు ఒప్పుకుని నేను ఉండాలి. యేసయ్యా, నా పాపాలు క్షమించు, నా జీవితాన్ని మార్చు, నీ బిడ్డగా చేసుకో. నేటి నుండి ఈ దుష్టలోకంలో నీ బిడ్డగా జీవించడం కొరకు నాకు తోడుగొండి నడిపించు ప్రభు అని యేసు ప్రభు నా ప్రార్థన చేస్తున్నాను. ఎవరైనా ప్రార్థన చేస్తే మీ కుడి హస్తం ఎత్తండి, మీకోసం ప్రార్థన చేస్తాను. తలగంటే పైకి ఎత్తండాక. సహోదరి యేసు ప్రభు నిన్ను క్షమించను కాక, సహోదరుడు యేసు ప్రభు నిన్ను క్షమించిన, సహోదరుడు యేసు ప్రభు నిన్ను క్షమించను కాక. ఇంకా నువ్వు పాపాలు ఒప్పుకోకపోయినా, సరైన విధానంలో బాప్తిసం తీసుకోకపోయినా, సరిగా పాపాలు ఒప్పుకోకపోయినా, నీ కుడి హస్తం ఎత్తుంచి నీ కోసం ప్రార్థన చేస్తాను. సహోదరి యేసు ప్రభు నేను క్షమించను కాక. ఒక పేపర్ తీసుకోండి, ఖాళీ పేపర్ నుండి ఎంటీ పేపర్లు అన్న కింద కిషోరండి, పేపర్లు వేయండి, చించేవాడు. చేయెత్తుంచండి, మీరు చేయెత్తున వారు పైకి ఎత్తుంచండి, తలగానే పైగా. యేసు ప్రభు, సహోదరులారా యేసు ప్రభు మిమ్మల్ని క్షమించను కాక, సహోదరులారా యేసు ప్రభు మిమ్మల్ని క్షమించను కాక, సహోదరులారా యేసు ప్రభు మిమ్మల్ని క్షమించను కాక. ఇంకా ఎవరైనా ఉన్నారా? తలకంటే పైగా. సహోదరి యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు ఆయనకి ఇష్టరాలివి, ఆయన ఇష్టడివి, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ పాపాలు క్షమించాలని ఇష్టపడుతున్నాడు. యేసు ప్రభు నేను పాపిని నువ్వు ఒప్పుకుంటే నిన్ను క్షమిస్తాడు. సహోదరి యేసు ప్రభు నిన్ను కూడా క్షమించను కాక. ఇంకెవరైనా ఉన్నారా? మీ తలకంటే పైకి ఎత్తుంచండి, మీకు పేపర్ ఇస్తాం, అప్పటి వరకు తల పైగా ఉంచండి చెయ్యి. యేసు ప్రభు నేను పాపిని, నన్ను క్షమించు, నేను నీకు ఇష్టలుగా ఉండాలని ఇష్టపడుతున్నా. నేను చెడ్డ సావాసం కలిగి, చెడు స్నేహితులు కలిగి, అబద్ధాలు కలిగి, మోసం కలిగి, చీకటి జీవితంలో ఉన్న రహస్యమైన పాపం కలిగి, ఎవరికి తెలియని పాపాలు నేను చేస్తున్నా. నా తండ్రికి తెలియపోవచ్చు, నా తల్లికి తెలియపోవచ్చు, నా కుటుంబీకులకి, నా బంధువులకి, నేను మందిరానికి వెళ్తున్నా ఆ సేవకుడికి తెలియపోవచ్చు, ఆ యొక్క సంఘస్థుడికి తెలియపోవచ్చు, కానీ నీకు తెలుసు. కళ్ళు మూసుకుని ఉండండి,
ప్రభా నా పాపాన్ని క్షమించు, ప్రభా నా పాపాన్ని సరిదిద్దు, ఇదిగో ఎవరికి తెలియని పాపాలు అలా ఉన్నాయి సరిచే ప్రభా నువ్వు అడిగితే నీ కుడి హస్తం నీ తలగన పైకెత్తించు. నీకోసం ప్రార్థన చేస్తా. ఈ ముందున్న సహోదరికి ఇవ్వండి, మేము చేయెత్తిందన్న. కళ్ళు మూసుకునే ఉండేటట్టు చూడద్దు, మా కళ్ళు మూసుకునే ఉండాలి. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. పాపాలు ఎత్తి చూపిస్తున్నప్పుడే యేసు ప్రభా నేను పాపిని ఒప్పుకో. ఇంకెవరైనా ఉన్నారా? ఇక్కడ కూడా ఈ అక్క వెనకాల చేయొద్దు. ఇంకెవరైనా ఉన్నారా? యేసు ప్రభా నేను పాపిని, నా పాపాలు క్షమించండి, నా జీవితం మార్చండి. ఓ యవనస్తురాలా, దేవుడు నిన్ను ప్రేమించే కదా నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన చివరి రక్తం బొట్టి ఎవరి కొరకు గడిచాడు? నీ కొరకే కదా. నిన్ను ప్రేమించే కదా, నీ పాపాలు కడగటానికే కదా, నిన్ను సరిదిద్దడానికే కదా. ఒకప్పుడు నేను అలాగే ఉంటా, యేసు ప్రభా నేను పాపి నేను ఒప్పుకున్నా, నా పాపాలు క్షమించాడు అన్న. ఎక్కడ ఇవ్వాలి ఇచ్చారా? ఈ సహోదరి ఫోన్ ఉండ సార్. యేసు ప్రభా నేను పాపి నేను ఒప్పుకో. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా? ప్రభా నేను పాపిని, నన్ను కడుగు, నీ బిడ్డగా చేసుకో ప్రభాని అడగటానికి ఇంకెవరైనా ఉంటే మీ కుడి హస్తం ఎత్తండి. మా కళ్ళు తెరవద్దు, కళ్ళు తెరిచిన వాళ్ళకి భోజనాలు లేవు ఈరోజు. ఎవరు కూడా కళ్ళు తెరవద్దు. ప్రభా నేను పాపిని నువ్వు ఒప్పుకుంటే చాలు. యేసు ప్రభా నేను పాపం చేశాను, ఇదిగో నేను చెడు స్నేహితులతో ఉంటున్నా, చెడు సావాసం కలిగి ఉంటున్నా, పాపంలో జీవిస్తూ వస్తున్నా, ఇంకా చీకటి జీవితం నాలో ఉంది, అది మార్చు ప్రభు అంటే నీ కుడి హస్తాన్ని తలగానే పైకెత్తించి నీకోసం ప్రార్థన చేస్తా. సహోదరుడైనా సహోదరి అయినా ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా? ఈరోజు నీతో ప్రభు మాట్లాడుతున్న మాట అది, నిన్ను దర్శించడానికి ఇష్టపడుతున్నాడు. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఖాళీకి వెళ్ళిపోవద్దు ప్రియ సహోదరి, సమయం వ్యర్థపరుచుకుని వెళ్ళిపోవద్దు, టైం నాది కాదని వెళ్ళిపోవద్దు. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ప్రభు వస్తే నీ గతి ఏంటి? ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నువ్వే ప్రభు దగ్గరికి వెళ్ళిపోతే నీ పరిస్థితి ఏంటి? పాపం వల్ల వచ్చే జీతం మరణం అని బైబిల్ అంటుంది. ఖచ్చితంగా మరణం వస్తుంది పాపాలు ఒప్పుకోపోతే. నువ్వు ఎక్కడుండా, ఎలాంటి పరిస్థితిలో ఉండా, యేసు ప్రభు నేను పాపిని ఒప్పుకో. ఇంకొక క్షణం మనకు లేదు. మన ప్రాణం ఎలాంటిదంటే బైబిల్ అంటుంది, నీటి మీద బుడగ లాంటిది, ఆవిరి లాంటిది. కొంతసేపు గడపడి అంతలో మాయమైపోయేది. ఇప్పుడు ఉన్న వాళ్ళు కొంతసేపు దాకా ఉండరు. ఎవరు ఎప్పుడు చనిపోతారో తెలీదు. ఆ మరణ దినాలు రాకమునిపే యేసు ప్రభు నేను పాపిని నువ్వు ఒప్పుకొని పాపాలు క్షమించబడితే నీకోసం ప్రార్థన చేస్తాం. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా? సహోదరులారా, యవనస్తులారా, యవనస్తురాలారా, ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా? మీ కుడి హస్తం మీ తలగన పైకెత్తుని చివరిగా నీ కోసమే, నీ చీకటి జీవితం, నీ రహస్య జీవితం కొరకే ప్రార్థన చేస్తున్నాం. ఇంకెవరైనా ఉన్నారా? ప్రభువా నేను పాపిని, ఇదిగో మందిరానికి వెళ్తున్నా కానీ రక్షణ లేదు, దేవుని మందిరానికి వెళ్తున్నా, దేవుడు అంటే ఏంటో తెలియని స్థితిలో జీవిస్తున్నా, అయినా చీకటి జీవితం ఉంది, మందిరానికి వెళ్తున్నా, నా జీవితాన్ని క్షమించు ప్రభా. ఇంకెవరైనా అడుగుతుండే మీ కుడి హస్తం మీ తలగన పైకెత్తుంచుని మీకోసం ప్రార్థన చేస్తా. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? ఇంకా ఎవరైనా? చివరికి అడుగుతున్నా, సమయం పోయిన తర్వాత మేమేం చేయలేం, సమయం ఉన్నప్పుడే నీకు అవకాశం ఇస్తున్నాం. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా ఉన్నారా? ప్రభు నేను పాపిని అన్నవారు ఇంకా ఎవరైనా ఉన్నారా? మీకు ఒక వైట్ పేపర్ ఇస్తాం, దాని మీద జస్ట్ నువ్వు చేయాల్సింది ఏం లేదు, నా కొరకు ప్రార్థన చేయండి, నా పాపాలు నేను ఒప్పుకున్నాను, నేటి దినమున నా యొక్క రక్షణ పరిపూర్ణంగా అలాగే స్థిరస్థాయిగా ఉంటాం కూడా ప్రార్థన చేయండి అని నువ్వు తీర్మానం చేసుకో, అంతే. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? ఇంకా ఎవరైనా? చివరిగా అడుగుతున్నా, బతిమాలుతున్నా మిమ్మల్ని, ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? ప్రభు నేను పాపిని అన్నవారు ఇంకెవరైనా ఉన్నారా? ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ప్రభువైన యేసు క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామమును బట్టి మీకు వందనాలు. ఎవరైతే తీర్మానం చేసుకుంటూ వచ్చారో వారి తీర్మానం స్థిరపరచండి. ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించండి అని ఒప్పుకున్న ప్రతి బిడ్డను క్షమించండి. వారు ఏ పాపాలు పడిపోయినా రక్షించబడి ఒకవేళ దొర్లిపోయిన వారు కూడా ఉంటారు, వారిని కూడా క్షమించండి. దేవా, చంద్రాన్ని ఈ లోకం విడిచిపెట్టినప్పుడు మీకు ఇష్టడుగా ఉన్నాడు. అతడు ఒకప్పుడు మీకు ఇష్టడే, కానీ భయంకరమైన పాపంలో లోకంలో పడిపోయినా అతను అలా విడిచిపెట్టుకోకుండా అతనికి కొరకే మీరు కలువరిలో ప్రాణం పెట్టారు కాబట్టి మీ రక్తం ద్వారా అతను కడిగి మళ్ళా మీకు ఇష్టడుగా చేసుకున్నారు. అలాగే ఇష్టడుగానే మీ సన్నిధిలో తీసుకున్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా చాలా మంది మీకు ఇష్టలే, కానీ పాపంలో లోకంలో చీకట్లో పడిపోయి ఉన్నారు, తమకు తామే నీతిమంతులు అయిపోయి ఉన్నారు, కానీ వారి జీవితాలు కడిగారు, బయటికి తీసుకురావడానికి ఇష్టపడి మీ రక్తం ద్వారా కడిగారు మీకు అన్నాడు. ఇంకా ఎవరైనా చేయతడానికి సిగ్గుపడి మనసులో తీర్మానం చేసుకున్న వారి తీర్మానం స్థిరపరచండి. ఇంకా ఎవరైనా దూరంగా ఉంటుంటే, కఠినంగా ఉంటుంటే సరిచేయమని, ఎవరెవరు ఏ తీర్మానాలు చేసుకున్నారు ఆ తీర్మానం స్థిరపరిచి బలపరిచి మహిమ పొందమని. దేవా, ఈ యొక్క సమీపంలోనే సియోను ప్రార్థనా మందిరానికి వారు తీర్మానం చేసుకున్న వారు వచ్చి ఇంకా దేవుని గురించి ఎక్కువగా ఆత్మీయ విషయాలు తెలుసుకుని ఆత్మానుసారంగా దేవుని దీవెనలు పొందుకుని ఎదగటానికి సహాయం చేయమని, తీర్మానాలు స్థిరపరచమని. చంద్రాన ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయిన చంద్రయ్య, ఆ కుటుంబం తాను ఏ రీతిలో అయితే దేవునికి ఇష్టడుగా వెళ్ళాడు, అలాగే ఇక్కడ ఉన్న వారందరూ దేవునికి ఇష్టలుగా ఈ లోకం నుండి మీ సన్నిధిలోకి మీ రాజ్యంలోకి వచ్చినట్టు స్థిరపరచమని. ఇంకెవరైనా హృదయం కఠినం చేసుకుంటే సరిచేయమని.
యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. సమయంలో ప్రకటనలో అవన్నీ చివరి ప్రార్థన అన్ని చూస్తాం. ఈ సమయంలో చంద్రయ్య గారి గురించి ఎవరైనా చెప్పవలసిన వారు ఎవరైనా ఆయన గురించి మీకు ఆయనతో ఉన్న పరిచయం బట్టి ఎవరైనా కుటుంబ సభ్యులు కానీ, కుటుంబ సభ్యుల నుండి ఒకరికి అవకాశం, బంధువుల నుండి ఒకరికి అవకాశం, అదే సంఘం నుండి ఒకరికి, ఒక ముగ్గురు నలుగురు, 2 నిమిషాలు మాత్రమే. ఇప్పటికే సమయం 10 పావైంది. 2 నిమిషాలు